కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా వచ్చిన అయినప్పటి అమ్మగారిపట్టి సంఘ పెద్దలపట్టి అందరికీ కూడా వందనాలు. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే యేసయ్య ఎంత మంచి దేవుడో మనం ఈ రోజున తెలుసుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33 చదువుదాం. చదువుదామా? 3వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధైనను చెయ్యడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఆయన హృదయపూర్వకముగా అంట నరులకు, అంటే మనకి విచారమునైనను బాధనైనను కలుగ చేయను అని దేవుడు ఇక్కడ వాక్యంలో క్షుణ్ణంగా మనం చెప్తుంది. ఇక్కడ కూర్చున్న మనము చాలా మార్లు అంటాము, అయ్యా నా కుటుంబంలో ఒక విచారమైన సంఘటనలు జరుగుతున్నాయి, అలాగే నా కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి బాధలు కలుగుతున్నాయండి, నా భర్త విషయంలో బాధలు, నా బిడ్డల విషయంలో బాధలు, ఉద్యోగంలో చదువులు ఎటు పోయినా నాకు బాధలు కలుగుతున్నాయండి అని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాము. అలాగే మా కుటుంబంలో చాలా విచారములు ఉన్నాయండి, ఇది మాకు దేవుడే మాకు కలగ చేస్తున్నాడు అని అనేక మార్లు ఇక్కడ మనం చెప్తా ఉన్నాము. కానీ ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే దేవుడట హృదయపూర్వకముగా విచారమైన బాధను కలగ చేయడు అంటాడు. కానీ మనం ఏమంటున్నామంటే నీకు వస్తున్న బాధ, నీకు వస్తున్న ఏ విచారణను నువ్వు ఫస్ట్ ఎవరు దూషిస్తున్నావు అంటే ప్రభువుని దూషిస్తున్నావు, ప్రభు మీద నువ్వు తిరగబడుతున్నావు. కానీ ఇక్కడ వాక్యం అయితే ఎంతో క్షుణ్ణంగా చెప్తున్నాడు దేవుడు. ఇంకా విలాపము అనగా ఏంటంటే దుఃఖము వేదన అని గుర్తు అనమాట. యెషయా 49వ అధ్యాయము 15వ వాక్యం మనం చూద్దాం. ఇంకా యేసయ్య ఎంత మంచి దేవుడు మనం చూద్దాం. అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఇక్కడ చూడండి, తల్లి తన చంటి బిడ్డను మర్చిపోయిందట. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను మర్చిపోచాను అంటున్నాడు. అంటే ఆయన నిన్ను మర్చిపోవడం అనమాట. నీకు బాధ కలుగ చేస్తానికి, నిన్ను వేదనలో దుఃఖంలో నెట్టడానికి ఆయన ఈ లోకంలో నిన్ను సృష్టించలేదు, ఆయన ఈ లోకంలో నిన్ను కనలేదు. ఆయన ఎంత మంచి దేవుడు. చూడండి, నీ తండ్రి నిన్ను మర్చిపోయింది, నీ తండ్రి నిన్ను మర్చిపోతారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నేను ఎన్నడూ నిన్ను మర్చిపోయే దేవుడిని కాదు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు. చూడండి, ఇంకా ఆయన ప్రేమ మనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభు చెప్తున్నాడు నీ గురించి ఆయన ఒక చింత కలిగి ఉన్నాడు అంటాడు. ఈరోజు నువ్వు చెప్తావు, అయ్యా నా భర్తకి నా బిడ్డలకి నా మీద ఎలాంటి చింత లేదండి, నేనంటే ఎవరికి ఇష్టం లేదండి అని మనం అనేక మార్లు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నీ గురించి చింతిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వే చింతలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో దేవుడు చెప్తున్నాడు నీ చింత నీ బాధ మొత్తం తీసుకొని వచ్చి ప్రభుకి అప్పగించు అని దేవుడు చెప్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు నీ కుటుంబంలో ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు రోగాలు, ఎందుకు నీ కుటుంబంలో అప్పు చేయాలి, ఎందుకు నీ కుటుంబంలో విచారణలు కలుగుతున్నాయి, కారణం ఏంటి? ఇక్కడ ప్రభు వాక్యం అయితే ఇలా చెప్తుంది. కానీ నీ చుట్టూ ఎదుర్కొంటున్న సంఘటనని నువ్వేం చెప్తున్నావు? ప్రభు నాకు ఎన్ని కలగ చేస్తున్నాడు అని నువ్వు పలుకుతున్నావు. కానీ వాక్యం అయితే ఇలా చెప్తుంది 2 రకాల బాధలు బైబిల్లో ఉన్నాయండి. మన జీవితంలో బాధలు, దుఃఖములు, వ్యాధులు కలుగుతానికి 2 రకాలు ఉన్నాయి.
మొట్టమొదటి రకం మనం చూద్దాం ఇప్పుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. చదవండి, తీసుకొని చదవండి. 2వ అధ్యాయము 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా. చూడండి, దేవుడు ఏంటండి, ఆయన మార్గములో నిన్ను నడిపిస్తున్నాడంట. నువ్వు ఎప్పుడైతే రక్షించబడి బాప్టిజం తీసుకున్నావో ఆ క్షణం నుంచి దేవుడు నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఎవరి మార్గంలో అంటే ఆయన మార్గంలో నిన్ను నడిపించుచుండగా. చదవమా. నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే బాధలు కలుగ చేసుకుంటున్నావు. ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే నువ్వు వాక్యం పట్టుకొని బైబిల్ పట్టుకొని నువ్వు నడుస్తున్నావు, ఉపవాసాలు నడుస్తున్నావు, ప్రార్థన నడుస్తున్నావు, నీ ఆత్మీయ చక్కగా నడుస్తుంది. కానీ నీ కుటుంబంలో బాధలు వ్యాధులు ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన మార్గంలో నువ్వు నడుస్తుండగా సడన్ గా నీ ట్రాక్ తప్పింది. నువ్వు వెళ్తున్న మార్గాన్ని పక్కకు తిరిగింది, తిప్పి నీకు నీవే ఆయన మార్గాన్ని విసర్జించావు, ఆయన ప్రార్థన విసర్జించావు, ఆయన ఆజ్ఞలను కట్టలను విసర్జించి నువ్వు వేరొక మార్గంలో నడుస్తున్నావు. అందుకని నీకు నీవే ఈ బాధలను కలగ చేసుకున్నావు. ఈ రోజున క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేను చేసిన ఈ పాపాన్ని బట్టే నాకు ఈ శోధన, ఈ శిక్ష, ఈ బాధని ఎన్నడూ నోరు తీసి చెప్పుకోండి. ఎంతకి ఎదుటి వ్యక్తుల మీద నువ్వు నెపం వేసే స్థితిలోనే ఉంటావు. విసర్జించు ఆయన మార్గాన్ని, నీకు ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నావు. అందుకని నేను చూస్తున్న ఈ రోజున కరువులు, రోగాలు, చదువు ఉద్యోగాలు, వ్యాపారం నష్టము, ఆర్థిక నష్టము, నువ్వేం పని చేస్తే నీ చూస్తున్న నష్టం కలుగుతుంది. కారణం ఒకటే, నువ్వు ఆయన మార్గాన్ని విసర్జించావు. ముందు విసర్జ చేసుకో. నీకు ముందు ఆశీర్వాదం కావాల్సింది. నువ్వు ఏ మార్గంలో నుంచి తప్పిపోయావో, ఏ పాపంలో పడిపోయావో, ఏ చీకట్లో పడిపోయావో అది నువ్వు సరి చేసుకోయి. ఆదాము అవును చూడండి, ఏదేని తోటలో దేవుడు నిలబెట్టాడు, ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. ఏదేని తోటలో, అదే తోటలో ఇంకొక చెట్టు ఉందండి. దేవుడు వేసిన స్థలంలో ఏదేని తోటలో, అదే తోటలో ఏంటండి సాతాను గారు కూడా ఒక చెట్టు ఉన్నాడు. ఏదేని తోటలోనే ఒక చెట్టు ఉంది. దేవుడు చెప్పాడు, అమ్మా ఈ చెట్టు ఫలాన్ని తిను, కానీ ఈ చెట్టు ఫలం మటుకి తినద్దు అని దేవుడు చెప్పాడు. ఆ చెట్టు ఫలం ఒకేలాగుంది, ఈ చెట్టు ఫలం ఒకేలాగుంది. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ చెట్టు ఫలం మటుకి నువ్వు తినద్దని దేవుడు చెప్పాడు. ఎక్కడుంది? ఏదో సంఘంలో ఒక చెట్టులన్నీ నాటాడు. ఈ చెట్లన్నీ తినండమ్మా, ఇది ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుతో జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారంటే ఆయన మార్గంలో నడుస్తుండగా, ఆయన మార్గంలో నడుస్తుండగా సడన్ గా సాతాను ఎప్పుడు కొనండి నిజం చెప్తాడు, కానీ నేను సత్యంలోకి నడిపించాను. నిజమే చెప్తాడు అని, కానీ నీ జీవితంలో సత్యంలోకి నిన్ను నిలబెట్టాడు సాతాను. నిజం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటండి? అవ్వమ్మ చిన్నప్పుడు ఇదిగో ఈ ఫలం తినమంటే అవ్వమ్మ చెప్తుంది, ఈ చెట్టు ఫలాన్ని తినమన్నాడు, కానీ ఇది ఒక్కటే తినద్దు అన్నాడు. ఆమె ఏం చెప్పింది అంటే నిజమే చెప్పింది. ఏమో తెలిసి ఈ చెట్టు ఫలం తింటే ఎలా ఉంటామండి? దేవదూతలాగా ఉంటాడు. అది ఎవరిది? సాతానుది. దేవదూత చెట్టుది. దేవుడు అక్కడ తట్టి భూలోకంలో కింద పడ్డాడు. వాళ్ళకి సాతాను ఒక చెట్టు నాటాడు. అంటే సాతాను స్వరూపాన్ని నువ్వు ధరిస్తావు. ఈ రోజు నుంచి ఈ చెట్టు ఫలం తింటే వాడు నిజమే చెప్పాడు. కానీ చెట్టు ఫలం తినిన తర్వాత నువ్వు ఏదైతే తోటలో నుంచి గట్టివేయబడతావు, నీ జీవితం శ్రమలు తెచ్చుకుంటావు, భయంకరమైన శోధన వస్తుంది, భయంకరమైన శ్రమలు పాలవుతావు అని సత్యాన్ని చెప్పలేదండి సాతాను. నిజం చెప్పాడు, కానీ సాతాను సత్యం చెప్పలా. ఏం జరగబోతుంది నీ తర్వాత? ఈరోజు సాతాను ఇప్పుడు నిజం చెప్తాడు. ఆ సినిమా చూడమ్మా, ఏమైంది? ఆ సీరియల్ చూడు, పాపం చేయి, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకో, ఒక అబ్బాయితో తిరుగు, ఒక అమ్మాయితో తిరుగు, హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్.
నిజమే చెప్తాడంట. కానీ దాని తర్వాత వచ్చే పరివాసము, దాని తర్వాత వచ్చే నరకము, దాని తర్వాత వచ్చే నీ కుటుంబంలో భయంకర శోధన, వాడు ఏం జరగబోతుందో నీకు చెప్పరాడు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, అమ్మా సంగమా జాగ్రత్త, ఇదిగో సంఘంలో ఆత్మీయ బిడ్డలు ఉంటారు, సాతాను కూడా వస్తాడు, సంఘంలోకి దుష్టుడు కూడా వస్తాడు, జాగ్రత్త అని దేవుడు పలుమార్లు హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ చెల్లి చేతికంత గోరింటకు పట్టిందండి, చేతికి కాలికి అన్నిటికి పెట్టింది. ఆ కాలిక దేవులా తయారైందండి. నేను అందరూ చూడలేని నేను అన్నాను, దేవులా తయారైందమ్మా. ఆ వేడి లాగిద్దాను, వేడి లాగితే మూతి కొట్టుకొని రాసుకొచ్చాను, ముఖాన్ని కూడా పూసుకొచ్చాను. అంటే చేతికి కాలికి రాసుకుంటేనే వేడి లాగిద్దాను. ముఖాన్ని కూడా రాసుకో, మరి బోర్డర్ రాసుకుంటున్నావా, ఫ్యాన్లు రాస్తున్నావుగా, క్రీములు అందంగా కనపడతానికి, మరి ఇది కూడా అందంగా కనపడతానుగా పెట్టుకున్నావు, ముఖాన్ని కూడా రాసుకో. నేను చెప్పా, అలాంటి మనం చేయకూడదు. సాతాను చెట్టు ఉంది, దేవుని చెట్టు ఉంది. గోరింటాలు పెట్టుకోకూడదండి, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు క్రైస్తవులు. అది సాతాను అలంకరణ. ఎవరు చూపిస్తానికి అలంకరణ? ఇప్పుడు గోరింటాన్ని 10 మంది చూస్తారు కదండి, నీకు చూసుకుంటారు కదా. ఎందుకు గోతులు పెంచుకొని నేను పాలిష్ చేసుకుంటా, ఎవరు చూడాలనే కదా. ప్రతి ఒక్క అలంకరణ ఎదుటి వ్యక్తికి ఆకర్షించడానికి నువ్వు చేస్తున్నావు. నీ వల్ల ఒక వ్యక్తి పాపంలో పడిపోతున్నారని గ్రహించుకోండి. స్త్రీగా చెల్లిదారా, నీ అలంకరణ ఎలాగుంది? నువ్వు వేస్తున్న వే ఆఫ్ డ్రెస్ కానీ, వే ఆఫ్ హెయిర్ స్టైల్ కానీ దేవుడికి ఇష్టకరంగా ఉందా, లేకపోతే అనేక మందిని పాపంలో పడేసినట్టుగా ఉందా? సంఘంలోకి వస్తున్నావు, నేను చూసినప్పుడు దేవుని పోలిక కనపడుతుందా, దెయ్యం పోలిక కనపడుతుందా? నువ్వేం చెట్టుగా ఉన్నావు? సాతాను ఒక చెట్టుగా ఉన్నావా, దేవుని ఒక చెట్టుగా ఉన్నావా? దేవుని చెట్టుకి అందం ఉండదండి. ఆ అవ్వ చెప్తుంది, ఇది తింటే నువ్వు దేవదూతలా ఉంటావు అంటే అందం గురించి చెప్తుంది. ఫస్ట్ అందం గురించి పొగుడుతుంది. అసలు మన పోలిక ఏంటండి? దేవుని పోలిక ఉంది. యేసయ్య పోలిక అంత మంచి పోలిక ప్రపంచంలో ఉంటుందండి. అంటే దేవుని పోలికల నుంచి నిన్ను సాతాను గారి పోలికలని మారుస్తానికి ఈ దినాల్లో అనేకమైన క్రీములండి. ఈరోజు ఎంత క్రీములని నేను వేలండి చర్చి ఒక రూపం ఇవ్వు, నీ ముఖానికి వేల తగలేస్తున్నారు ఒక్కొక్కరి క్రీములు. ఎంత ఉంటుంది క్రీమ్ అని ఎవరు చూపిస్తారు? కానీ నీ అందాన్ని ఈరోజు దేవుడు నీకు తన మీద ఇచ్చాడు. నేను ఇంకా సౌందర్యంగా ఉండడానికి కాదు, ప్రభు కోసం కలిగిపోవాలి. నీ దేహము అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిందంటే ఆ బొమ్మను మోసం చేసిందండి. అంటే తర్వాత దేవుడు ఏది తోట నుంచి ఇంటిపడ్డాడు. ఆయన మార్గం నుంచి పక్క తొలగిపోయాడు. ఆదామవ్వ తొలగిపోయాడు. ఏది తోట నుంచి బయటకు వచ్చాడు. చెమట భూమి మీద పడుతుంది. భయంకర శ్రమలు, శోధనలు. ఒక నరకత కలిగిన కుమారుడు కన్నాడు. కారణం ఏంటంటే తప్పిపోయాడు. ఈరోజు నీ బిడ్డ ఆశీర్వాదకరంగా లేదు, నీ భర్త ఆశీర్వాదం, నీ కుటుంబం దీవెనకరంగా లేదు, ఇంట్లో సమాధానం నెమ్మది లేదు. కారణం ఒకటి, నువ్వు ఆయన మార్గంలో నడుస్తుండగా పక్కకి తొలగి ఒక అడుగు చేసావంతే పోగొట్టుకున్నావు. అడిగి గుర్తు పెట్టుకో. గుడికి వస్తున్నావు, ప్రార్థన చేస్తావు, దశభాగాలు ఇస్తావు, కానుకలు ఇస్తావు, కానీ నువ్వు తప్పిపోయావు. ఈరోజు ఏదో చిన్న పాపం కూడా మనలో ఉండకూడదండి. దేవుడు రాకడికి నువ్వు ఎత్తపడాలంటే శాంసన్ కూడా దేవుడు చెప్పాడు, శాంసన్ జాగ్రత్త, ఇదిగో నేను ఐగుప్తు ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి నేను రక్షించాను, నేను ఈ లోకంలో కని ఉన్నాను అంటే శాంసన్ ఒక అందమైన స్త్రీని చూసి ప్రేమలో పడి తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు. బలాన్ని పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడండి. శత్రువు చేతికి అప్పగించబడి జుట్టుని పై 2 కళ్ళు పీకేసి రోడ్డు మీద గాడిని ఊరేగిస్తున్నాడు. నీ పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసండి? రోడ్డు మీద తీసుకెళ్ళి జాగ్రత్త. నువ్వేమంటావు? దేవుడు నాకు బాధలు
ఇబ్బందులు కలగ చేశావంట. కానీ వాక్యం అయితే నేను కలగ చేయను అంటున్నాడు దేవుడు. అంటే నీకు నువ్వే ఈ బాధని కలగ చేసుకున్నావు అంటే వాక్యం క్షణం. ఇంకా చూడండి దేవుడు ప్రసంగి 7వ అధ్యాయము 29వ వాక్యం చదువు. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను, చూడండి దేవుడు నిన్ను నన్ను యథార్థవంతులుగా పుట్టించాడంతే. మనం పుట్టినగా ఏ మార్పు లేదు. యథార్థముగా నిన్ను నన్ను పుట్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రముల చేత పట్టబడి ఈ రోజున కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా నలిగిపోతున్నారు. ఏ తంత్రముల చేతను నలగొట్టబడుతున్నావు? ఏ పాపం చేతను నలగొట్టబడుతున్నావు? నిన్ను దేవుడు యథార్థవంతులు సృష్టించడండి. నిన్ను పాపిగా నిన్ను పెట్టలేదు దేవుడు. నేను యథార్థవంతుడిగా నేను నిలబడితే ఈ రోజు నీకు నీవే వివిధమైన తంత్రముల చేత, వివిధమైన సాతానిక క్రియల చేత నువ్వు పట్టబడి ఈ రోజున నువ్వు లోకంలోకి వెళ్ళిపోతా ప్రభుని దూషిస్తానే. ప్రభుని తిరగబడతాను ఎందుకు? నీ భర్తని తిరగబడి చూస్తా, చీపురు కట్టి తిరగలిస్తాడు. సేవకుని తిరగబడతావు అంటే వాళ్ళ మీద తిరగబడవు. నీ అన్ని భర్త మీద కానీ కుటుంబం మీద తిరగబడి. ఎందుకంటే ఇంట్లో గడ్డుతారు. తేరకు దొరికింది ఎవరు? దైవజనులు. దేవుడు అక్కడే దొరికాడు తిరగబడటానికి. తిరగబడండి. ఒక రోజున మన కుటుంబంలో గచ్చ బదులు మొద బదులు మలుస్తాయి. దేవుడు నిన్ను దీవిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమతో ఈ రోజు మిమ్మల్ని ప్రతి ఒక్క పాపం నుంచి, శాపం నుంచి దేవుడు విడిపించాలని దేవుడు ఆరాటపడుతున్నాడండి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. 7వ అధ్యాయం 13వ వాక్యం. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గమును వెడల్పుగా ఉంటుందంట. ఇరుకు మార్గమున ప్రవేశించండి అంటున్నాడు దేవుడు. ఇరుకు మార్గం అంటే ఏంటి? విశాల మార్గం అంటే ఏంటండి? ఇరుకు మార్గం అంటే ఏంటి తెలుసండి? ఎల్లప్పుడూ దేవుడిని ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోకంలో అనేక మంది స్నేహితులను ఆకర్షిస్తారు. అక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడికి రాని. మనం వెళ్ళకూడదు ఎక్కడ పడితే అక్కడికి. ఇది ఇరుకైన మార్గంలోకి నువ్వు ప్రవేశించండి అంటున్నాడు దేవుడు. విశాలమైన మార్గం ఏంటి? కాలేజీకి వెళ్తావు, తిన్నంగా ఇంటికి రావాలంటే. ఉద్యోగానికి వెళ్తున్నావు, తిన్నంగా ఇంటికి రావాలంటే. చర్చికి వెళ్ళావు, చర్చి నుంచి తిన్నంగా రావాలి ఇంటికంటే. ఈ రోజున విశాల మార్గం అంటే ఏంటంటే, నువ్వు కాలేజీకి వెళ్ళి ఒక నెక్స్ట్ కాలేజ్ ఉంది, ఫ్రెండ్స్ అంటారు, సరదా మా ఇంటికి వెళ్దా, మమ్మల్ని నీకు పరిచయం చేస్తానంటారు. వాడికి మారుమూల ఉన్నది, రక్షణ ఉంది. ఏ తనమ్మని పరిచయం చేసేది? దెయ్యాన్ని పరిచయం చేసినట్టు అనమాట. ఎవరింటికి పడతారు ఇంటికి మనం క్రైస్తవులుగా వెళ్ళకూడదు. వెళ్తే ఏ ఫంక్షన్స్ కానీ, ఏ పెళ్ళిళ్ళు కానీ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దెయ్యాలు పట్టించుకొని రావద్దండి. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యా ఆమెకు దెయ్యం పట్టిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లలందరూ ఉరికిస్తుందంట రోడ్డు మీద పెట్టి. ఎందుకంటే పెళ్ళికి వెళ్ళారంట. పెళ్ళికి వెళ్ళి వచ్చింది, అక్కడ వచ్చేసింది ఆమెతో పాటు. ఇంకా పోత వైద్యుడికి కూడా తీసుకెళ్లారంట. అది వల్ల కాలేకపోతారు. ఫోన్ చేసి అంటున్నారు, ఏమండి మమ్మల్ని అందరూ ఉరికిస్తుందంట అమ్మ అంటే. ఎక్కడికి వెళ్ళారంటే పలానా పెళ్ళికి వెళ్ళామని చెప్పారు. నేను అనుకున్నాను పోత వైద్యుడి దగ్గరికి వెళ్ళారా, నాకు కట్టించారు. నేను అనుకున్నాను ఇంకా 10 రోజులు నేను తొక్కాలి అనిపించింది. తొక్కాలి అన్నప్పుడు తెలిసి దేవుడు మీరు ఏంటనుకున్నాను. ఈ రోజున మనం క్రైస్తత్వం పరిశుద్ధం పోగొట్టుకునేది ఒకటి కారణం అండి. నువ్వు వెళ్తున్న మార్గంలో ఏ పని వెళ్ళావో ఆ పని ముగించుకొని ఇంటికి వస్తే క్షేమముగా నువ్వు బతుకుతావు. యవనస్తులైన చెల్లెలైనా ఎక్కడికి వెళ్ళినా కూడా, కాలేజ్ అయిపోయిందా, మధ్యాహ్నం అయిపోయిందా, తిరిగి వచ్చేది. ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్, ముఖ్య స్నేహితులు వద్దు, ప్రాణ స్నేహితులు వద్దు. ముఖ్య స్నేహితులు కూడా నీకు ఉండకూడదు. మీకు ఆ ఏడులో ఉన్నది తీయదులేదు వద్దు. ప్రభు అంటున్నాడు, నీకు స్నేహితులు ఎవరు వద్దు, ప్రాణ స్నేహితులు కూడా నీకు ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు.
అంటే మీకు ప్రమాదం అనే కదండి దేవుడు చెప్తాడు. విశాలమైన మార్గం ఎన్నుకోతుంది, విశాలమైన మార్గంలోకి వెళ్తే సెల్ ఫోన్లో పట్టుకొని గంటలు తరబడింది గేమ్స్ ఆడుకుంటున్నారు. ఏ పాపం అయితే చేయట్లేదు, గేమ్స్ లో లీనమైపోయారండి. సెల్ ఫోన్ ఎడిట్ అయిపోయింది వచ్చి, ఎడిట్ అయిపోయింది వచ్చి. బైబిల్ చదువుకోవటం మానేశారు, ప్రార్థన చేసుకోవటం మానేశారు. నిన్ను ఏది పాడు చేస్తుందో ఒక్కసారి చూసుకో. నీ జీవితం ఏది పతనం చేస్తుందో ఒక్కసారి గమనించుకోండి. నీ కెరీర్ నాశనం అవడానికి ఏం చేస్తాను? విశాలమైన మార్గంలోకి వెళ్తున్నావా? ఈ లోకం దేవుడి కాదండి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని దేని కూడా నువ్వు ప్రేమించద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎందుకు ప్రేమిస్తున్నాం ఈ లోకంలో ఉన్న వాటిని? ఎలాగుంది నీ వస్త్రధారణ? ఎలాగుంది మన బయట ఎపీరియన్స్? బైబిల్ పట్టుకుంటే నిన్ను దేవుడు చూస్తున్నాడా? దేవుడు పోలిక నిన్ను కనపడుతున్నావా? నువ్వు ఈ రోజు కానీ స్నేహితుడికి నిన్ను చూసినప్పుడు యేసే కనపడుతున్నాడా? ఆయన వెలుగు మన మీద ఉందండి, ఆయన వెలుగు మన మీద ఉంది. దేవుడు ఏమంటాడు? నేను వెలుగై ఉన్న ప్రకారము మీరు వెలుగై ఉండండి అంటున్నాడు. నేను వెలిగించాడు దేవుడు. చీకట్ల నుంచి ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఆ వెలుగులో గొప్ప గొప్ప రక్షణ కార్యం జరిగిందండి. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. వెలిగించిన నీకు ఉద్యోగం సమస్యలు ఎందుకు, అనారోగ్యం ఎందుకు, ఆర్థికం ఎందుకు? నువ్వు వెలిగించబడిన నువ్వు నీ జీవితాన్ని పక్కకి తొలగిపోయావు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, అతని పేరేంటంటే హిజ్కియా. అతను దేవుడి దృష్టికి చాలా యథార్థవంతుడిగా నిలబెట్టాడండి. ఉన్నతమైన స్థలంలో విగ్రహాన్ని కూల్ చేసేసాడు, పూజలు మార్పించేశాడు. ఆ దేశంలో విగ్రహ ఆరాధన అంటే లేదు. అతను చనిపోయిన తర్వాత తన కుమారుడికి ఆ ఆశీర్వాదం వచ్చిందండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే అతను ఏం చేస్తాడో చూద్దామండి. మొదటి 2 దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువు. 2 దినవృత్తాంతాలు 33 1 నుంచి 6 వరకు చదువు. మనిషి ఏలా ఆరంభించినప్పుడు 12 ఏళ్ళ వాడే యెరూషలేములో 55 సంవత్సరములు యెరూషలేముకి రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఎప్పుడు రాజుగా చేశాడు? 12 సంవత్సరాలప్పుడే దేవుడు అతను బ్లెస్ చేసి ఒక దేశానికి రాజుగా నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టిన అతడు ఏం చేశాడు మనం చూద్దాం. దేవుడికి వ్యతిరేకంగా చదువు. ఇశ్రాయేలు నుంచి వెళ్ళగొట్టిన అన్ని దేవతల్ని హేయ క్రియలన్నిటిని మళ్ళీ తెచ్చుకున్నాడంటండి. అవన్నిటిని అనుసరిస్తున్నాడంట. యెహోవా దృష్టికి ఏం నడుతుంది? దేవుడి దృష్టికి ఏం కనపడుతుంది? మనిషి ఎలా జీవిస్తున్నాడు? చెడు నడుతూ వెళ్తున్నాడు. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో తిరిగి విగ్రహాలు కట్టించాడు. బయలు దేవతలకు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రాలన్నిటిని పూజించి కొలుస్తున్నాడంటే ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి, ఎంత భయానకమైన పరిస్థితి చూడండి. బొమ్మలు పెట్టుకున్నామండి ఈరోజు చాలా మంది నేను అంటేనే నేను బాధపడతాను. బైబిల్ ఉన్నది చెప్తాను. ఎవరింటికన్నా మీ ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయి, నీ ఫోటోలు ఉంటే మంచి మంచి స్టైల్ దిగి ఇంట్లో గోడ ఫోటోలు పెడతారు. నీ ఇంట్లో ఒక వాక్యం ఉండదు. అవన్నీ అనుకుంటూ బయలుదేరుతానే. మీ నాన్న ఒక బయలుదేరుతా, నీ అమ్మ ఒక బయలుదేరుతా, నువ్వు ఒక బయలుదేరుతా. మన ఫోటోలు ఉండకూడదు ఇంట్లో. వాక్యం సెలవిస్తుందండి, ఏ రూపము కానీ నువ్వు చేసుకోవద్దు. నీ గడపల చుట్టూ నీ గడపల చుట్టూ ఏముండాలంట? వాక్యమే ఉండాలంటే. నీ నా ఫోటోలు ఉండకూడదు, పట్టకూడదు. ఇప్పుడు ఇంటికి రాగానే మన ఫోటో చూసి నీ ఫోటో చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సూపర్గా ఉన్నాడు, సినిమా యాక్టర్ అదా నేను చూసి దేవుడు కనపడుతున్నాడా? నీ ఇంట్లోకి వస్తే నీ గడపల చుట్టూ వాక్యం ఉండాలి తప్ప నీ మాట చెప్తే నీకు ఎక్కడ ఉంటుంది? పొడుస్తున్నట్టు కదా. మన ఫోటోలు పెట్టుకోకూడదు అంతే. బైబిల్ వాక్యం అంతేనండి. వాక్యం ఇప్పుడు అలాగే ఉంటుంది. నీకు నాకు కష్టంగా ఉంటుంది.
కానీ మనం ఎవరైతే ఆ వాక్యానికి సమర్పించుకొని నడుస్తామో యేసు ప్రభువే పెట్టుకోవద్దన్నాడు. ఇంకా పదాజ్ఞలో కాజ్ఞ పై రూపం అంతే కానీ భూమి కింద కానీ ఏ రూపమైన నువ్వు చేసుకోవద్దు అంటే ఆయన ఫోటోనే పెట్టుకోవద్దు అన్నప్పుడు అసలు ఫోటోనే లేదండి. అసలు ఏం పెట్టద్దు అంటాడు. దేవుడు వాక్యం తప్ప, వాక్యము తప్ప ఇంకా ఏది ఉండకూడదు అంతే. ఈ మాట మీకు చెప్తుంటే బాధ కలగచ్చు. నాకు ఇష్టమేనండి మనం ఫోటోలు పెట్టుకోవడం అనేది, దేవుడికి ఇష్టమే కాబట్టి మనం తీసేయాలంతే. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ అందాన్ని నీ ఫోటోలో ఉన్న అవి చూసి పరవశించుకోవడం ప్రజలు. ఆ ఫోటో చూసి కూడా పాపంలో పడిపోయేవారు కూడా ఉంటారు. నీ అందరం పొగుడుతున్నారంటే ఏంటనుకుంటున్నావు? ఒక వ్యక్తి పాపంలో పడిపోతున్నారని అర్థమండి. నీ అందం నా అందం కాదు పొగడాల్సింది సృష్టికర్త దేవుని నువ్వు నేను పొగడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని తీసుకొచ్చి నిలబెట్టాడంట బయట దేవతల్ని. తర్వాత ఏం చేశాడమ్మా? మరియు నా నామము బలిపీఠములు కట్టించాడంట. అగ్ని గుండంగా తన బిడ్డలు దాటిస్తాడు. మంటలేసి దాటిస్తాడు. చూడండి, మంటలేసి దాటిస్తున్నారంట. ఈ రోజున క్రైస్తవ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అండి ఆ ఇంట్లో ఏ ఫోటోలు ఉంటాయో తెలుసండి? అంబేద్కర్ బొమ్మ మనకు అవసరం అండి. రాజకీయ నాయకుల బొమ్మలు మన ఇంట్లో అవి అవసరం అండి? చెప్పండి, అవి అవసరమా? క్రైస్తవులు కూడా ఆ జగన్ కాంతల గుడికి పెట్టుకుని మన క్రైస్తవ స్టాటస్ పెట్టుకున్నాం. ఏంటండి ఆ బొమ్మలు మన ఇంట్లో ఉంటుంది. రాజశేఖర్ బొమ్మలు, జగన్ బొమ్మలు ఇవి అంటే మనం పెట్టుకునేది. మనం పెట్టుకోకూడదండి, వాక్యాన్ని మనం పెట్టాలంతే. మన ఇంట్లో దేవుడు వాక్యం తప్ప ఇంకొకటి ఉండకూడదు. మనిషి చూడండి, ఆ బొమ్మలు పెట్టినందుకే, ఆ దాటిస్తున్నందుకే ఆ తండ్రి ఏమో అవన్నీ తీసేస్తే వాళ్ళ కొడుకు వచ్చేమో అవన్నీ చేస్తున్నాడు. మన కామంటుందండి, వాళ్ళ పిల్లలు అంటున్నారు జనరేషన్ మారుతుంది మమ్మీ. జనరేషన్ మారుతున్నప్పుడు మీరు కూడా మారాలంట. న్యూ జనరేషన్. ఇప్పుడు ఏంటి న్యూ జనరేషన్ అంటే ఏంటి? రాత్రి 12కి కేక్ కోయటం, మొక్కల మీద రాసుకోవటం, కాబట్టి తల తిరుగుతాం. అది ఇప్పుడు న్యూ జనరేషన్ అంటే పొట్టి పొట్టి సొక్కాలు వేసుకోవటం, చిన్నపిల్లలు వేసుకోవటం, ఇక్కడ ఒక మచ్చ ఇక్కడ ఒక మచ్చ, గాలట్లేదేమో ప్రెసిడెంట్ అది అవతల జీన్స్ ప్యాంట్లు, ఇక్కడ ఒకటి చిరిగిపోవటం, ఇక్కడ ఒకటి చిరిగిపోవటం. నీ దేహాన్ని ఎవరు చూపిస్తున్నా? దేవదూతలు అంటే యేసు ప్రభు రాజంట కాలుకి చేతులకి ముఖాన్ని కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు గడగడ ఒడిగిపోతున్నారండి. మరి నీకు ఆ భయం ఉందా? నీకు అసలు భయం ఉందా? ఒంటి మీద వస్త్రం కరెక్ట్గా వేసుకుంటున్నారు ఈ రోజున చెల్లెలారా? మీ వస్త్రం దానికి ఎలాగుంది ఈ రోజున? చిరిగిపోయిన అబ్బాయిలు అయితే చిరిగిపోయిన వస్త్రాలు. ఏంటది? ఎటుపోతుంది? చూడండి, జనరేషన్ మారుతుంది రైతే, కానీ బైబిల్ మట్టికి ఆది నుండి ఏ వాక్యం ఉందో ఇప్పుడు కూడా అదే వాక్యం ఉందండి. హల్లెలూయా. తరతరాలు సాతాను మారుస్తున్నా కూడా వాక్యం ఒక్కటే మారట్లేదు. కానీ నువ్వేం చేస్తావు అంటే జనరేషన్ మారుతుందని చెప్పి పిల్లలకు అనుకూలంగా నడవాలని ఇప్పుడు నడువు. నిన్ను తీసుకెళ్తాడు, ఆడేస్తాడు నరకంటే. ఏది మారుతున్న వాక్యం అంటే మారట్లా. ఆ వాక్యం ప్రకారం నువ్వు నేను నడుచుకోవాలి అంటే ఈరోజు తల్లిదండ్రుల బిడ్డలకి చెప్పుకోలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు సంతోషపరచడానికి అన్నిటికీ నడిపిస్తున్నారు. ఒక రోజు నీ బిడ్డ నరకానికి వెళ్ళిపోతారండి, దానిలో వెనకాల మీరు నరకానికి వెళ్ళిపోతారంటే. చాలా చాలా ఎంత దినంలో మనం ఉన్నామా? మనిషి కూడా చూడండి, తన తండ్రి ఏ బాటలో వేశాడో కుమారుడు తప్పిపోయింది. మనిషి కంటే 2 మార్లు దేవుడు హెచ్చరించాడట. మనిషి నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఏంటి తీసేదంటే వినలేదట. వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే 10వ వాక్యం చదవమా? చెవియొక్కలేదంట. చూడండి,
శత్రు సైన్యానికి అప్పగించేశాడు దేవుడు. ఈరోజు నిన్ను నీ కుటుంబ సమస్యకి కారణము దేవుడు అపవాది చేతికి నిన్ను అప్పగించేశాడు. చూసుకో, విడిచిపెట్టేశాడు. కానీ అప్పుడు అప్పగించినప్పుడు మనిషి ఏం చేశాడు తెలుసండి? 12వ వాక్యం చదువా. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తగ్గించుకొని ఆయనకి మొరలిడగా చూడండి, అతను విన్నపమును ఆలకించి దేవుడు మళ్ళీ తిరిగి మనిషికి ఏమైతే పోగొట్టుకున్నాడో తిరిగి అది ఇచ్చాడు. కానీ మనిషికైనా ఆ శ్రమను తగ్గిపోతుంది. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, ఒక్కటే విడిచిపెట్టారు, ఒక్కటే విడిచిపెట్టారు, విడిచిపెట్టారు. ఒక అంటుందండి, ప్రార్థన అంటే ఈ రోజు అందరికీ కట్టగా అయిపోయిందంటే ఆమె ఫోన్ చేసి, అయ్యా మేము గ్యాన్ ఉన్నాం, మొదలు కొట్టిద్దా ఆడుకుంటుందా అని అడుగుతున్నాం. అంటే వాళ్ళకి కట్టగా అయిపోయిందంటే ఈ ప్రాఫెసీ అంటే ఎన్ని అంటే సోదరులాగా అయిపోయిందండి, సోదరు అయిపోయింది. రోజు దేనికి వాడుకోవాలి దేవుణ్ణి తెలియట్లా, ఎవరో గుర్తిగా. దేవుడు ఒకటి ప్రాఫెసీ అనేది ఏంటంటే నిన్ను సరిచేస్తానికే దేవుడు మాట, నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తానికే నడిపించింది. అంతే తప్పనించి ఈ భూ సంబంధమైన వాటి విషయంలో దేవుడు ఎన్నడూ కూడా పలకడు. నువ్వు దేవుల్లో ఉన్నా లేకపోయినా నీకు ఉద్యోగం ఇస్తాడు, పెళ్ళిలోకి ఆరోగ్యం అన్నీ ఇస్తాడు. కానీ ప్రవచనము అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ ప్రాంతంలో పడిపోయావో నిన్ను సరి చేస్తానికే అది నిజమైన ప్రాఫెసీ. అంతే. సంఘం క్షేమ అభివృద్ధి కోసము ప్రవచనం కావాలి. ఏ ప్రవచనం? నీకు ఇల్లు కడతాడు, నీకు పిల్లలు పడతారు, నీకు ఉద్యోగాలు వస్తాయి. ఇది కాదండి. నువ్వు ఎక్కడ తప్పిపోయావో దాని విషయంలో మాట్లాడతాడు. నాతో ఉన్నాడు ఒక ప్రవక్త, వెళ్ళి దావీదు చెప్తున్నాడు, దావీదు నీ పాపంలో పడిపోయి. బైబిల్లో చదవండి, ప్రతి ఒక్క ప్రాఫెసీస్ ఎలా ఉంటాయంటే నిన్ను సరి చేస్తానికే ఉంటాయి, నేను కరెక్ట్ చేస్తానికే ఉంటాయి. అంతేగాని ఈ రోజు నేను ఆశీర్వాదం పలికినా కూడా నీ పాపను విడిచిపెట్టకపోతే అది నీ పట్ల ఎక్కడి నుంచి జరిగింది? ఆ ప్రాఫెసీ ఎక్కడి నుంచి జరిగిద్దండి? జరగదు. నువ్వు సరిచేయబడినప్పుడే ఆ వాక్యము ఆ ప్రవచనగా నెరవేర్పు జరిగింది. దేవుడు పలుకుతాడండి, దేవుడు పలుకుతాడు. నేను ఇందాక వచ్చినప్పుడు వస్తున్నప్పుడు ఆలోచిస్తూ వచ్చాను, రాజకీయ నాయకులు ఎంత చండాలంగా ఉన్నా వాళ్ళకి సీఎం పోస్ట్ ఇచ్చాడు, పిఎం పోస్ట్ ఇచ్చాడు, మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి ఏది కాంటాలు ఇస్తున్నాడండి. అని ఏం భక్తుంది దానికి? వాళ్ళు మన దేవుడు కొలుస్తున్నారా అంటే దేవుడు వాళ్ళు ఎట్లా ఉన్న వాళ్ళకి అన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళకి మనకి లేదేంటంటే వాళ్ళకి నెమ్మది ఉండదు, మనకి నెమ్మది ఉంటుంది. ఉన్నదాన్ని గుర్తులేదా మనం ఒక దినం చనిపోతే పరలోకం వెళ్తున్నాం, కానీ వాళ్ళు విడవబడి గుంపులు ఉంటారు. నీకు ఏ ఆశీర్వాదం కావాలండి? పరలోక రాజ్యం మీదే ఆశీర్వాదం కోరుకుంటున్నావా? మనిషి చూడండి, మనిషి దేవుడు ఏం పంపించాడండి? తను చేసిన పాప విషయంలో దేవుడు మాట్లాడాడు, వెళ్ళలేదు. కానీ దేవుడు శత్రువులు పట్టించినప్పుడు బతిమలాడుతున్నాడు దేవుని, ప్రభావంలో క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని అడగాలి. దేవుడు తిరిగి అతడు మళ్ళీ తన దేశానికి తీసుకొని వచ్చి మళ్ళీ దేవుడు అతనికి మంచి పొజిషన్ ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు ఆ పొజిషన్ కావాలా? సరి చేసుకో, తగ్గించుకో, పాపాలను నువ్వు విడిచిపెట్టుకో. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతానండి. ఈరోజు నీకు దేవుని కనికరము కావాలా? లేకపోతే లోకానుసారంగా నువ్వు పరిగెడతావా? మనుషులాగా నువ్వు కూడా ఏ విగ్రహంలో ఉంది, ఏ అబ్బాయి విగ్రహం, ఏ అమ్మాయి విగ్రహం, ఏ సినిమా విగ్రహం ఈరోజు నీ పట్టి పీడిస్తుంది. ఒక్కటే పాపం, ఒక్కటే అండి, ఒక్కటే ఆదప్పుడు ఒక్కటే తిరిగింది. యాపిల్ 10 యాపిల్ నెల ఒక్కటే చేశాడు పాపం. ఏది తోటలో గిట్టేశాడు. కానీ ఆదాముకి అవ్వకి దేవుడు పరలోకం ఇవ్వలేదండి. కారణం ఏంటంటే దేవుడు అడిగిన వాళ్ళ పాపం విషయంలో వాళ్ళు ఒప్పుకోలేదండి.
పక్కన మీద నెట్టేశాను. అందుకని దేవుడు అంటాడు, నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అన్నాను, కానీ నేను ఆదాము దేవుని అన్నాను అనలేదు. ఈ రోజున నీ దేవుడు అని యేసే చెప్పగలుగుతాడా? నీలో పాపం ఉన్నంత కాలము ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్ చూసి నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పి ఆనందించద్దు. నీ పేరు పరలోక రాజ్యంలో ఉందా అది చూసి ప్రతి దినమా, ప్రతి దినము ఒక్కటే చెక్ చేసుకోవాలండి. నేను చేసిన తప్పి నా బిడ్డలో ఉన్నాడు, నేనే కారణం దీనికి, నేనే కారణం దీనికి అని ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థిస్తావో అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చేస్తావు. నేను సరి చేస్తున్నప్పుడు నీ దైవచనుడు, నేను గర్తిస్తున్నప్పుడు నీ దైవచనుడు తనలోకి అయ్యా నేను తప్పు చేశాను అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోగలుగుతావో అప్పుడే నీకు దేవుడు తీర్చడానికి. మనము హోదా కోరుకోకూడదు, హోదానే కోరుకోకూడదండి. రెండో బాధలు మనం చూద్దాం. 1 పేతురు 4:19 వాక్యం మనం చూద్దాం. 1 పేతురు 4:19 వాక్యం. మరియు నీతిమంతులు రక్షించబడుట 1 పేతురు 4:19 వాక్యం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, చూడండి, దేవుని చిత్త ప్రకారము బాధలు పడువారు అంటే దేవుని చిత్త ప్రకారము కొన్ని బాధలు ఈ లోకంలో కలుగుతాయి. బాధలు పడువారు చదువు సత్ప్రవర్తన కలవాలి, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుంటారంటండి. అంటే ప్రభు కోసం పడుతున్న ప్రతి ఒక్క బాధనంటండి నీ ఆత్మ అంటే ప్రభు కోసం అప్పగించుకుంటారు అన్నమాట. అంటే దేవుడి బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రాణాత్మ దేహాన్ని ప్రేమించరు, వాళ్ళు సుఖపెట్టుకోరు. ఈ దేహాన్ని ప్రభు కోసం పడటానికి, అనేక శ్రమలు పడటానికి, ప్రభు కోసం ప్రాణం పడటానికి వాళ్ళు ప్రాణాలు అప్పగిస్తారు. మరి నీ ప్రాణాలు అప్పగిస్తావా? నమ్మకమైన దేవుడికి నీ ప్రాణం అప్పగిస్తావా? ఏమన్నా ప్రాణం ఇవ్వగలుగుతా దేవుడికి? ఇవ్వగలుగుతావా? దేవుడి కోసం ఏం చేయగలుగుతావా? తలోపు నీతి నిలబడటమే చాలా కష్టం. దేవుడు పెట్టే ప్రతి ఒక్క శ్రమలో నువ్వు నిలబడాలి. చూడండి, నీ ఆత్మని దేవునికి అప్పగించుకొని నీ దినాలలో పరిచయించాలి. బైబిల్ పట్టుకున్నావా? ఏదో ఒక రోజు నీకు మరణం గ్యారంటీ. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని రక్షించబడ్డావో ఆ రోజు నుంచి నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించద్దు. ఎందుకంటే ఎప్పుడైనా నీకు మరణం రావచ్చు. ఏ క్షణంలో ఎలా వస్తుందో నీకు తెలియదు. మరణం అది సాక్షిగా అవ్వచ్చు. ఏదైనా ఏ రూపం లేని దేహానికి మరణాలు వస్తాయి. ఏ రూపం లేని నువ్వు చనిపోతానికి ప్రభు కోసం సిద్ధపడితేనే దేవుళ్ళకి రావాలి. అంతేగాని ఏదో నీ ఊరికి నీ పరలోక రాజ్యం వచ్చేస్తాని అనుకోవద్దండి. నీకు ఇప్పుడు బాప్తిసం తీసుకొని రక్షించబడినంత మటుకి నీకు పరలోక రాజ్యం వస్తాయని కుదరదు. నువ్వు దేవుడి కోసం ఏం త్యాగం చేశావు? నీ తనమంతా ప్రభుకి ఇచ్చావా? నీ పాల్గొని శక్తి ప్రభు కోసం ఖర్చు పెట్టావా? నీ వెండి బంగారాన్ని తీసేసి దేవుడి మందిరం కోసం, దేవుడి సేవ కోసం ఖర్చు పెట్టావా? ఏదో ఒక త్యాగం ఇది నీళ్ళు చూపు. ఆది సంఘం అంటే త్యాగం చేసే సంఘము. ఇప్పుడు లాక్కునే సంఘము. ఇప్పుడు లాక్కుంటారు. సేవకుడు రూపాయి ఇచ్చేవాళ్ళు ఎన్ని లక్షలు అడుగుతారు? ఎన్ని లక్షలు అడుగుతారు? ఆది సంఘంలో వాక్యం చెప్తుంటే ఆస్తులన్నీ అమ్ముకొని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఒక్క లెక్క లేదు. వాళ్ళు ఏమన్నా తెలుసా? మాకు పరలోకం వస్తే చాలండి అన్నారు. ఇప్పుడు అరే సేవకుడు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు 100 రకాలు ఆలోచిస్తాం ఆ రూపాయి కోసం. ఒక సొక్క కొనిస్తే చాలు, నీ పేరు ఉండాలి ఆ సొక్క మీద. ఒక చైర్ కొనిస్తే చాలు, దాని మీద నీ పేరు ఉండాలి. ఒక వస్తువు ఉంటే చాలు, దాని మీద నీ పేరు ఉండాలంటే. మళ్ళీ నేను కానుకిస్తే 5,000 ఇక్కడ చదవాలి, ప్రతి కానుక ఇక్కడ. ఎందుకంటే చదవలేదు అనుకో 5,000 తినేసేమో. అది అరే నువ్వు ఎవరికి ఇచ్చావండి? నీ డబ్బు దేవుడికి ఇచ్చావు. నీకెందుకు లేక దశమ
భాగం తీసుకొచ్చి నీ సేవకుడి చేతులు పెట్టాలని హృదయపూర్వక కానుక తీసుకొచ్చి కానుకలు పెట్టలేదు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఆశ్రయించబడకపోవడం కారణం ఇదే. సేవకులు అన్ని సమర్పించుకొని విడిచిపెట్టి ప్రభు కోసం నిలబడిన వ్యక్తులకి వాళ్ళ చేతులు ఇవ్వాలండి. మీ కష్టాలు తీసి పొందవద్దు, అంతేగాని కానుక పట్టలేదు కాదు. ఆ డబ్బు తీసుకొచ్చి అది కొంటలో కుదరదండి. చాలా మంది క్రైస్తవులు దర్శన భాగాన్ని తీసి అది కొనాలి, ఇది చేయాలి కుదరదు. అది సేవకుడిది అంతే. ప్రతి ఒక్కటి సేవకుడికి అప్పగించాల్సింది అంతేనండి. ట్రెజర్లు మనకి ఈ రోజున సంఘంలో మనకి ఏంటంటే ట్రెజర్లు ఈ ఎక్కువ. అసలు ఆది సంఘంలో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారా? వాళ్ళేనండి, వాళ్ళేరు. ప్రతి ఒక్కటి సేవకుడు దేవుడికి అప్పగించుకుంటాడండి అంతే. ఈ రోజున ఎలాగో మనం ఉన్నాము, ప్రభు కోసం ఏం త్యాగం చేస్తాడు. ఈ రోజు దేవుడి కోసం కొన్ని బాధలు వస్తాయి, ఆ బాధలు అనుభవిస్తానికి సిద్ధమేనా? చూద్దాం ఏ బాధలు. యెషయా గ్రంథం 48:10 వాక్యం. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుట్టక వేసితిని, వెన్నీరు వేసినట్లు కాదు, ఇబ్బంది కలుగులో నిన్ను పరీక్షించేది. ఏ దాంట్లో నిన్ను పరీక్షించింది? ఇబ్బందులు కలుగులో వేసిన పరీక్షిస్తాడంట దేవుడు. వెన్నీరు వేసినట్లు కాదంట, ఇబ్బందులు పెడతాడంట దేవుడు. నిన్ను కష్టములు, బాధలు, శ్రమలు దేవుడిని పరీక్ష పెడతాడంటండి. దేవుడు పెట్టే పరీక్షలు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు పెట్టే ప్రతి ఒక్క పరీక్షలో నువ్వు నిరుత్సాహపడవు, నీ ఆత్మస్థితి దిగజారదు, ప్రార్థన తక్కువ అవుతాయి. యేసేపు జీవితంలో చూడండి, యేసేపు జీవితంలో కూడా ప్రభు కోసం శ్రమలు పడేటప్పుడు వాళ్ళ అన్నలు కొట్టినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టల, జైలుకి వెళ్ళినప్పుడు కూడా ప్రభుని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టడం వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటండి, వాళ్ళు ఇంకా అధికమైన ప్రార్థన, ఇంకా అధికమైన శక్తితో నింపబడతా ప్రభుని స్తుతిస్తున్నారంట. దానిలో సింహంలోకి వెళ్ళాడు, ముమ్మార్లు ప్రార్థన చేసుకుని సింహంలోకి వెళ్ళాడు. కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, అయ్యా నాకు ఈ శ్రమలో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, ఈ కష్టం వచ్చింది నేను వాక్యం చదవలేకపోతున్నానండి, ఈ పరిస్థితి వచ్చి దేవుడి మందిరానికి రాలేకపోతున్నానని చెప్తావు. అంటే నువ్వు ఆ శ్రమ దేవుడు పెట్టేది కాదు, నువ్వు పాపంలో పడిపోయి నువ్వు తెచ్చుకున్న శ్రమ. అదొక్కటే గుర్తండి. యేసయ్య కూడా ఆయన కొడలతో కొట్టించుకున్నాడు, దేహమంతా రక్తసిక్తమైపోయిందండి, ఏడ్చబడ్డాడు ఆయన, మాంసమంతా లేచి గోడ కట్టుకుంది, చెవుడు నల్లని వాడిగా అయిపోయాడండి, సిలువను మోసుకున్నాడు, మళ్ళీ కింద పెట్టాడు, అలసిపోలేదండి. సిలువ భారాన్ని మోసేటప్పుడు ఎక్కడ కూడా నేను అలసిపోయానని చెప్పాడండి, నాకు రెస్ట్ కావాలని చెప్పాడా? చెప్పలేదు. దేవుడి నిమిత్తం పడుతున్న ప్రతి ఒక్క శ్రమలో నూతన శక్తితో నింపబడతారండి, నూతన బలముతో నింపబడతారనమాట, నూతన వెలుగుతో నింపబడి ఇంకా అధికమైన శక్తితో దేవుడి కోసం పరిగెడతాం. వేసి ఏంటంటే ఆయన చిన్న పెద్దలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో సిలువను పెట్టారు. కొడత కొడత తీసుకెళ్ళినా కూడా అలసిపోలేదంటండి. మేకలు కొడతలో కూడా అలసిపోలా, ఆ సిలువలో ఎలాంటి కూడా అలసిపోలేదండి. ఇక్కడ బంధంతో పొడిచి డొక్కలో పొడుస్తున్నాడు, అలసిపోలేదు. ఇంకా ఏమంటున్నాడు తెలుసండి, ఇంకా నాకు దప్పిక ఉంది అంటున్నాడు. నాకు దప్పిక వేస్తుంది, దప్పిక తెలుసా, ఇంకా ఆత్మ పట్ల నాకు దప్పిక ఉంది, ఇంకా నాకు శక్తి ఉంది ప్రభు, ఇంకా నాకు బాగుంది, ఇంకా సేవ చేస్తానంటున్నాడు. నువ్వేం చేస్తాను? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన కానీ గిన్నెలు వేసుకొని దొంగమోసం తిని చక్కగా పడుకుంటాం. ఒక గంట కూడా ప్రార్థించలేదు. మరి రోగాలు రావు, షుగర్ ఎందుకు వచ్చింది, బీపీ ఎందుకు, కొలెస్ట్రాల్ ఎందుకు? ఇప్పుడు తింటనే తింటాం. ఇప్పుడు ఈ సేలు అంటే రోజు 2 గుడ్లు, రొయ్యలు, చేపలు, మటన్, ఇంకన్నీ ఇంట్లోనే, మేక, కొన్న అంతా అన్ని ఇంట్లోనే రోజు ఇదే తింటాం. బైబిల్లో చెప్తుందమ్మా ఏమని, మాంసం ఇచ్చిన తిరువాకంటే సహవాసం చేయగలుగుతుంది. ఈ రోజు ఇదే పని చూసుకో. ఇంకా ఆ కరోనా వచ్చి తిని లావైపోయి ఒళ్ళు కూడా కాలంట. ఇప్పుడు ఈ రోజు ప్రాంతం కూడా లేదు. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తాదో చూడు. ఈ రోజు యేసు ప్రభు ఆయన ఉంటుంది, దినదినము నూతన బలం. ఎప్పుడైతే బలహీన కాదో అప్పుడు నువ్వు బలవంతుడివి.
ప్రభు కోసం చనిపోతానికి వెళ్తున్నాను అంటున్నాడు. రాతో కొట్టారండి, రాతో కూడా చాలా ఇసురు కొట్టారు, చచ్చిపోయింది. దేశ వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. రెస్ట్ తీసుకోలేదు. పౌలు సీలు జైల్లో కొట్టబడ్డారండి. బయటలో కొట్టి బంధకం ఉన్నప్పుడు, స్థుతిస్తున్నప్పుడు, ఇంకా శక్తితో కూడా ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ గాయాలు వాళ్ళకి కనిపించేగా రెస్ట్ తీసుకోలేదు. దేవుడు సువార్త ప్రకటిస్తున్నారు. మనం ఏం ప్రకటిస్తున్నాం? కంఠం పొడగొట్ట నీ భక్తి అంతే. ఇబ్బంది కలిగిన నీకు వస్తే, శ్రమలు వస్తే, దైవ చిత్తాల్సిన శ్రమల్లో నువ్వు ఎక్కడ కూడా ప్రార్థన తగ్గిపో, ఎక్కడ కూడా బలహీనమవ్వవు, ఎక్కడ కూడా శక్తి ఉంటే, రోగాలుంటే, శ్రమలుంటే, కష్టాలుంటే, బాధలుంటే, అనేకలు ఉంటాయి. కానీ నువ్వు నిరుత్సాహపడవు. ప్రతి దినం నూతన శక్తితో నింపబడి ప్రభు కోసం అంటే పాపాలోయలు అంటే ప్రవేశించి ఆయన కోసం పరిగెత్తని ఉంటాం. ఇది ఏ పని తెలుసా? పరిగెత్తాలి. ఇప్పుడు దీనికోసం జీవుడికి మంచి పోరాడి నా పరుగు ఏం నిర్మూలించా? ధనుమాసం నిర్మూలించే ఈరోజు తిని సత్తున్నాం మన ఈ రోజున టప 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 తెచ్చిపోతా. ప్రభు కోసం పరిగెత్తుందా? అసలు దేహానికి ఒక్క శ్రమ ఎప్పుడు మీరు ప్రభు కోసం మీరు పలానా శ్రమ పడ్డారు అని చెప్పండి, చూస్తాను, పరీక్షించుకుంటున్నా. నీ దేహం ప్రభు కోసం శ్రమ పడకపోతే నరకంలో పడింది శ్రమ. ఇక్కడ మనం అంటే ఏసీ అంటే చూడని వాడింది ఎవరి కోసం? ఆయన 10,000 అతి సుందరుడు. చూడని ముందైతే అబ్బా క్రీములు రాసి అందరికంటే నేను బ్యూటీగా కనపడు. రేపు కాలుతావు, రేపు అగ్నిగుండు ఉంది నీకు, జాగ్రత్త, అక్కడ కాలిపోతావు. నువ్వు విషయం చెప్పాను. మా అన్నయ్య మా వదిన ఉన్నారు, ఎక్కడో జరగదు. మా వదిన చాలా ఆనందం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంది, 38. ఆమె ఇప్పుడు ఫేస్ చూస్తే 67 ఫేస్లా ఉంటుంది. కారణం ఏంటంటే క్రీములు రాసి పాడు చేసుకుంది. అక్కర్లేదండి, అక్కర్లేదు. మనకి ఏ సౌందర్యం అక్కర్లా. మోకరించి ఒక గంట ప్రార్థించింది. నీ ముఖం అంటే దేవుని రూపంతో వెలిగిపోతా ఉంటుంది. ఎందుకండి కడుపులో వెళ్ళిపోతుంది. ఏంటంటే ఎంత క్రీమేనండి, 15,000. నాకైతే పల్లెటూరులో ఎంత క్రీమ్ 1,500 రూపాయలు ఇస్తారు. సాగుడు ఇంటికి వస్తే 10 రూపాయలు 20 రూపాయలు కాంపిస్తారండి. క్రీములకి ఏంటి అంత తగలబెడతారు? అయ్యో మీరు అన్న ఒక పిల్లనిది అన్న ఒక క్రీమ్ తెచ్చి పెట్టారంటే తెస్తా, దీంతో పాటు నేను క్షమిస్తానన్నాను, శాపములు వదులుతాను, నోడుతాను అంతే. దాని మానేసిందండి. లిఫ్ట్ పోలీకి చెప్పారు, ఓన్లీ క్యాన్సర్ వస్తానని రాసుకుంటాను అంతే. కడుపు అంటండి. ఎందుకు చెప్పండి? డబ్బు దేనికోసం ఖర్చు పెడతాం? దేనికోసం? ప్రభు శ్రమ కోసం ఖర్చు పెడతాం. కడుపు తిను, మంచిది. ఈ దేహం ఒక రోజున మట్టి అయిపోతుంది. మట్టి దేహం ఇది. ఈ మట్టి దేహానికి సౌందర్యం అక్కర్లేదని దేవుడు చెప్తున్నాడు. ఏ బాధలు ఇబ్బందులు కలిగిన వేస్తాడంట. ఒప్పుకుంటావా? ప్రభా నేను నీ కోసం. ఆయన బాధలు శ్రమలండి అసలు కాలేక నీకు ఏమి తెలియనోడు ఉంటే పక్క బాధలు శ్రమలు కష్టం అన్నీ వస్తాయి. కానీ నేను ప్రతి దినము అసలు ఆ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేంట్లో తెలుసుకుంటో తెలుసా? శ్రమలని. దావీదంటాడు, అయ్యా నీ శ్రమ, దేవుడు అంటాడు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవచ్చు. దేవుడు పెట్టే ప్రతి ఒక్క శోధనకి మనం ఒప్పుకుందాం. ప్రభా నన్ను కూడా ఇబ్బందుల్లో నన్ను కూడా పుట్టుకు వేయ్యా అన్న వాళ్ళు చేయొద్దండి. చూస్తాం ఒక్కసారి అంటే ఎత్తరు అంటే బియ్యం అంటే సాధారణంగా వేసే శోధన ఉంటామన్నమాట. ఏమంటే వాడు వేసాడు అనుకోనండి, నమ్మకంలోనే ఏసేపు 13 సంవత్సరంలో జైలు ఉన్నాడు. 82 సంవత్సరాలు రాజుగా అనమాట. నీకేం కావాలి? దేవుడు పెట్టి శ్రమలు ఎంతకాలం? కొద్దిగా ఆశీర్వాదం
ఎక్కువ ఉంటుంది. సాధారణ ఆశీర్వాదం ఫస్ట్ బాగుంటుంది, తర్వాత నరకంలో యుగ యుగాలు కాలంతే. ప్రభు కోసం ఆయన ఒప్పుకోని దేహాన్ని ప్రభా నన్ను కూడా అలా ఇబ్బందులు కొనిలో నన్ను కూడా వేస్తున్నా, నన్ను కూడా అలా వేసి నాకైతే లేదు కానీ నీ కృప ద్వారా నన్ను నిలబెట్టు అని అడగగలుగుతా. బైబిల్ చెప్తుంది పరలోకం రావాలంటే ఆఖరికి అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వాక్యం చదువుతాం. అపొస్తలుల కార్యం 14:22. శిష్యుల మనసును దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో అనేక శ్రమలు అనుభవించారు మనము. కానీ ఆ శ్రమలు నీకు అసలు ఏమి ఉండదండి. అనేక శ్రమలు మనం పడతాం, కానీ ఆ శ్రమలు అంటే దేవుడు ఉంటాడండి నీతో ఉండి దేవుడు ఆ శ్రమలు అనుభవింపచేస్తా నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాను. ఆ శ్రమలు ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి, ఆ శ్రమలు ఎంత సంతోషం ఉంటుందో తెలుసండి. ఆ శ్రమలో కష్టం దేవుడు పెట్టే బాధల్లో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. మీకు అనుభవిస్తేనే దాని రుచి అంటే మీకు తెలిసింది. అంతేగాని బంగారం కొనుక్కున్నప్పుడు, వెండి కొనుక్కున్నప్పుడు, మంచి చీరలు కొనుక్కున్నప్పుడు అది కాదు సంతోషము. అనేక శ్రమలు క్రైస్తవుడంటే ప్రతి దినమే శ్రమలు ఉండగానే మనకి ప్రయాణం. శ్రమలు బట్టి నిందలు, అవమానాలు, బాధలు పడి అలాగే ప్రయాణం చేస్తాము. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ప్రయాణం చేస్తాం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో సుఖం కోరుకున్నావా, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతాం. ఏ భక్తి కావాలి? హృదయపూర్వకంగా ఆయన నరులను బాధనీయను విచారం నేను కలగచ్చేయను. ఈ రోజు నేను కలుగుతున్న 2 బాధలు చెప్పాను. ఎందుకు నువ్వు బాధలు పడుతున్నావు ఆలోచించుకో. మొదటి రకం బాధలు ఉన్నావా, 2వ రకం బాధలు ఉన్నావా పరీక్షించుకో. ప్రార్థించాక అందరు లేచి నిలబడి దేవుని సన్నిధిలో కొంతసేపు మన ప్రాణాత్మదేహాలు అప్పగించుకున్నాం. దేవునికి అప్పగించుకున్నాం. ఈ రోజున ప్రభుకు అప్పగించుకొని నిలబడతాం. నీకు వస్తున్న ఎందుకు ఈ బాధలు, ఎందుకు నీకు కష్టాలు ఆలోచించుకో. ఒక్కసారి పరీక్షించుకున్నాం. వాక్యం నువ్వు నేను విన్నాను. నీ బిడ్డలు దీవించబడకపోవడం కారణం ఎవరు? నీ బిడ్డలు నీ మాట వినకపోవడం కారణం ఈ రోజు ఎవరు? మనమే వాక్యానికి వ్యతిరేకంగా మనం నిలబడ్డాము. ఈ రోజున నీకు నీవే నీ బాధలు కలగ చేసుకున్నావు. ఈ రోజున నీకు నీవే నీ బాధలు విచారం కలగ చేసుకునే బిడ్డల విషయంలో నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావు. కాబట్టి ఈ రోజు నీకు నాకు ఈ శ్రమలు శోధన ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుందాం. మనం ఈ రోజున నీకు ఏ అలంకరణ కావాలండి, ఏ సౌందర్యం నీకు కావాలి? నేను చూసినప్పుడు ఏసేపు చూడగలుగుతున్నా. దేవుడు చెప్తున్నాడు ఏసేపు అంట బహు సౌందర్యవంతుడంట. దావీదు కూడా బహు సౌందర్యవంతుడంట. ఏసేపు కూడా 10,000 సుందరుడంట. వాళ్ళు చూడండి, ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? దేవుని ఆరాధించడం వల్ల, దేవుని స్థితించడం వల్ల వాళ్ళ ముఖము కంటే సౌందర్యం కలుగ చేసిందంట. మరి నీవు ఎలాంటి వస్త్రధారణ, ఎలాంటి అలంకరణ సరి చేసుకుందాం. ఈ రోజున పరిశుద్ధపరచుకుందాం. నీ దేహం దేవుని కోసం ఖర్చు అవుతుందా? దేవుని కోసం నీ దేహం పరిశుద్ధపరచబడుతుందా? ప్రభు కోసం ఇబ్బందులు కలుగులు వేస్తానికి నీ దేహాన్ని ఇష్టపడుతున్నావా? లేకపోతే తింటున్నావా? ఉపవాసాలు ఉండగలుగుతున్నావా? ఒక రోజు చనిపోయేది నీ దేహము. మనకి గ్యారెంటీ లేని దేహం ఇది. రేపటి దినం అది కాదు. ఈ దినం ఏం సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. దేవుడు హృదయపూర్వకంగా మిమ్మల్ని బాధ నేను విచారణ కలగ చేయనట్టున్నాడు. మనిషే తన తండ్రి ఇసుక బాట్ల నడవలేదు, తీసుకొచ్చి పెట్టే విగ్రహాలు.
తీసుకొచ్చి పెట్టాడు. దేశం మీదకి కరువు, దేశం మీద ఒక శాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈ రోజు ఒక శాపంగా ఉన్నావా? నీ కుటుంబానికి ఒక తీవ్రకరంగా ఉన్నావా? పరీక్షించుకో. ఈ రోజు అంతరంగాన్ని శోధించుకోండి, సరి చేసుకుందాం. ఈ రోజు విడుదల పొందుకున్న ప్రతి ఒక్క పాపాన్ని ఈ రోజున దేవుడితో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడి కృప ఇక్కడ అలాంటి నేను చూస్తున్నాను. దేవుడి యొక్క శక్తి ఇక్కడ అలాంటి నేను చూస్తున్నాను. ఇదిగో ఆయన మహిమ, ఆయన కృపని ఇక్కడ కృపరించబడుతుంది. ఇదిగో దేవుడు ఒక వెలుగు ఇక్కడ కృపరించబడుతుంది. ఈ రోజున ఈ వాక్యం యొక్క ప్రాఫెసీ అది ఇక ఎక్కడో ఉండదు. ప్రవచనం అనేది అనేక మంది ప్రవక్తలు వచ్చి ప్రవచిస్తున్నప్పుడు వారు జీవితాన్ని సరి చేస్తున్నారు. నిన్ను కూడా మనిషి వెళ్ళగొట్టినప్పుడే సరి చేసుకుంటావా? ఆ స్థితి మనకు వద్దండి, ఆ స్థితి మనకు వద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించే అంటున్నాడు. ఇదిగో స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డలను మర్చిపోలేదు. ఎంత పాపంలో, ఎంత బలహీనతకున్నా, ఎంత అవిధంగా రసంగా జీవిస్తున్నా నీ దగ్గరికి నేను వచ్చున్నాను, నేను ప్రేమిస్తున్నానంటున్నాడు దేవుడు. నేను ఆశీర్వదిస్తానికి దేవుడు వచ్చాడు, నీకు విడుదలిస్తానికి దేవుడు వచ్చాడు, నీకు గర్భఫలమిస్తానికి దేవుడు వచ్చాడు, నీకు దేవుడు కృప చూపిస్తానికి దేవుడికి వచ్చాడు, నీ బతుకమ్మ దేవుడు తొలగిస్తానికి దేవుడికి వచ్చాడు, బొమ్మకి అభిషేకం దేవుడు తిరిగిస్తానికి దేవుడికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నానంటున్నాడు దేవుడు. నీ గురించి చింత కలిగి ఈ రోజు ఇక్కడికి వచ్చాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నీ చింతను తొలగించాలని దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఏ పాపం బతుకమ్మ ఉన్నావో దాని నుంచి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సాతాను కట్టించి దేవుడు విడుదలిస్తున్నాడు. ఈ రోజున నీ వ్యాపారంలో వర్తిల్లుతావు, నీ ఉద్యోగంలో వర్తిల్లుతావు, ప్రాంతంలో వర్తిల్లుతావు, భవిష్యత్తులో వర్తిల్లుతావు. ఏ వ్యాపారంలో నువ్వు నష్టపోయావో దేవుడు తిరిగి దీవించబోతున్నాడు అంటున్నాడు దేవుడు. దేవుడు ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. మనుష్యుల మీద కొట్టాడు కానీ శాశ్వతంగా తీసేయలేదు. మరి మనుష్య పశ్చాత్తాపడగానే, మనుష్య దేవుడు ప్రజలాడుకోగానే దేవుడు తిరిగి ఆ రాజు పొజిషన్ ఇచ్చాడు దేవుడు. నీకు మంచి పొజిషన్ ఇస్తాడు దేవుడు. దేవుడికి మంచి స్థితిని వాళ్ళ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అడిగా, ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశ్రయించు ప్రభా, నన్ను విడుదలయ్యా, పాప బతుకాలను విడుదలవ్వండి ప్రభా. నన్ను కూడా వెండిని వేసినట్లు వెయ్యినైనా వెండి లోకానికి గుర్తు, వెండి లోకానికి గుర్తు, వెండిని వేసినట్లు అవుతున్నాయినా నీవు ఇచ్చే శ్రమ మాకు కావాలి. నీవు ఇచ్చే ఇబ్బందులను నడిపించు. ఏ సేవను నడిపించావు, రాజును చేశావు, దానిని నడిపించు, రాజును చేశావు ప్రభా. అయ్యా ప్రభా, ఏ సేవ ఇబ్బందులు నడిపించి నీకోసం రక్షణ కలగ చేశాడు. ఆ వెలుగు నీ మీద నా మీద ఉంది. ఆ వెలుగు అనేక మంది వెలిగిస్తానికి దేవుడు ఎందుకు ఆయన వెలుగై ఉన్నాడంటున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన వెలుగు ఇక్కడ సంచరిస్తున్నాడు. నిన్న నన్ను వెలిగించి అనేక మంది బిడ్డలు వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాత పథకం తొలగించబడుతున్నాయి, చీకటితో విడుదలిస్తున్నాడు దేవుడు. భయపడుతున్న బిడ్డలారా, అద్భుత జీవనైనా కృపను బట్టి రచనైనా, కృపను బట్టి రచనైనా. ఎవరు మౌనంగా ఉండవచ్చు. ప్రభు వారు సూటిగా మనతో మాట్లాడినటువంటి సమయం ఇది, మనల్ని హెచ్చరించినటువంటి సమయం ఇది. నేను హృదయంలో నొచ్చుకుని ఉండవచ్చు, బాధపడి ఉండవచ్చు. నేను బాధ పెట్టి ఆయన సంతోషపడాలని ఆశించే దేవుడు కాదు. నువ్వు బాధపడినా నీ బాధలో నుండి ఆయన నీకు సంతోషాన్ని దయచేసి నీకు పరలోకము అప్పచెప్పాలని ఆశపడుతున్న దేవుని మాటలకి దైవజనుల నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది దేవుని మాట. నమ్మిన వారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ 4వ పునరుద్ధాన ఆరాధన అక్టోబర్ మాసము 2020 సంవత్సరంలో ఇప్పటి వరకు నీ దాసుడు మా సహోదరుల ద్వారా మీరే మాట్లాడే ఎంత చక్కని హెచ్చరికలు నాయన మాకు మీరు దయచేసి సంఘాన్ని మమ్మల్ని ఉజ్జీవపరిచినందుకు మాలో ఉన్న లోపములను సూటిగా తెలియచేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ దాసుని ఇంకా ఈ పరిచర్యలో బలముగా వాడుకోనండి. వారు చేయించిన పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ఇదిగో తీవ్రమైనటువంటి బిడ్డలైనా తెలుసో తెలియదు కొన్ని తప్పులు చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ మీ కృప కొరకు ఈ సన్నిధిలో నిలబడి ఉన్నారు. వారిని దీవించి రక్షించి వారి ద్వారా వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడే కృపను వీరికి దయచి యేసునామములో ప్రార్థనలు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామా. మంచిది ప్రియమైన ఈరోజు వాక్యము ఆ ప్రశ్న మీకు వేసే ముందు వాక్యం గురించి ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఆ వేసే ముందు వాక్యం 3 రకాలట. సరిగా అందరూ ఒకసారి తలనెత్తి నా వైపు చూస్తారా? తర్వాత మీరు పనులు చూసుకుంది. కానీ చందాలు పట్టేటప్పుడు అప్పుడు అందరి మాట్లాడారు, అందరు వినాలి మాట. వాక్యము ఎన్ని రకాలు? ఎన్ని చెప్పారు? 3 రకాలు. మొదటి వాక్య పరిచర్య మెప్పించే వాక్యం. ఏంటి? అబ్బో నువ్వు పెద్ద తురుమన్నా, నువ్వు పెద్ద సూపర్ అన్నా, అబ్బో ఆహా ఓహో అని చెప్పేది నంబర్ 1 వాక్యం. ఏంటది? మెప్పించే వాక్యం. రెండోది ఉంది, టోటల్ దానికి ఆపోజిట్. ఏంటది? నొప్పించే వాక్యము. ఒకటేంటి? మెప్పించే వాక్యము. 2 నొప్పించే వాక్యము. మరి ఇంకా 2 అయిపోయినాయి కదా. 3వది ఏంటన్నా నేను అడగచ్చు. అడగండి. 3వది ఏంటని అడగండి. అడగండి అడగండి అయ్యా. ప్రసాద్ గారు పెద్దగా అడగండి. 3వది ఏంటంటే నొప్పించి మిమ్మల్ని ఒప్పించే వాక్యం అంట. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. yes. ఇప్పుడు చెప్పండి. మీరు వాక్యం గురించి ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. మీరు మొదటి రకంగా ఉందా ఈరోజు వాక్య పరిచర్య? మెప్పించేదిగా ఉందా? రెండవదిగా నొప్పించేదిగా ఉందా? గ్యారెంటీ మెప్పించే ఉంటుంది. నాకు తెలుసు. కస దిగుతుంది అక్కడ. ఎవరెవరికి ఎలా దిగుతున్నాయో కూడా నాకు కొంచెం దాంట్లో చూపించాలి. అంటే నేనే పెద్ద దైవ సంబుద్ధుడి కాదు, కానీ అర్థమైపోతుందిగా. ఎందుకు ప్రసాద్ గారికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. కృష్ణారావు అయితే అసలు మేము మామాలుడులా ఉంటాము. మరి ఆయన సంగతి నాకు తెలియదా? ఎక్కడ ఏ వాక్యం ఎవరికి ఎలా దిగుతుందో నాకు తెలియదా? 3వది నొప్పించి ఒప్పించేవాడు. ఈ రోజు అయ్యగారి నొప్పించి దేవుడు ఏ వాక్యం చెప్పాడో మీరు చెప్పాలా? మామూలుగా కాదు, నిజం చెప్పాలి. దేవ సన్నిధిలో అడుగుతున్నాను ప్రశ్న. ఏ వాక్యం చెప్పారు? కొట్టండి చప్పట్లో. నొప్పి కలుగుతుందా? నొప్పి కలగాలి. కలిగితేనే అది దేవుడు మనతో మాట్లాడినట్టు. అప్పో అసలు కూల్ డ్రింక్ తాగినట్టు, ఐస్ క్రీమ్ అలా ఐస్ క్రీమ్ జారిపోద్ది కదా. ఉట్టుకుని వెంకటమే ఐస్ క్రీమ్ నవ్వుతారా? ఎలా బేనిగా నువ్వు ఐస్ క్రీమ్ నవ్వుతావా? అరే సరిగా నువ్వు నవ్వుతావా? ఇప్పుడు పండుగ అయితే అసలు పూలతో కూడా మిగేస్తాడు. ఏమైనా నొప్పించేదే కరెక్ట్ దేవుడు మాట్లాడిన వాక్యం. ఊరిని నొప్పించి వదిలేసేది కాదు అసలైన వాక్యం. దేవుడు నీతో మాట్లాడితే నొప్పిస్తాడు. నొప్పించి అంటే ఎలా నొప్పిస్తాడు? నువ్వు చేసిన తప్పుని కరెక్ట్గా నీకు తెలిసేటప్పుడు చెప్తాడు. చెప్పి నీకు నొచ్చుకుంటావు. నొచ్చుకుని మళ్ళీ నిజమైన ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడు ఎవరు కుమార్తెల గురించి అయ్యగారితో దేవుడు మాట్లాడారు. అయ్యగారి ద్వారా చిరిగిపోయినా పక్కన
ఏమి దరిద్రంలో కానీ వేల రూపాయలు పోసి చిరిగిపోయిన బట్టలు కొనుక్కోవడం ఏంటి? లోపం వెళ్ళిపోతుంది. దాన్ని కొనిచ్చే తల్లిదండ్రుల ముందు కొరడాలు పెట్టి కొట్టాలి. దాన్ని వేసుకొని తిరుగుతున్న బిడ్డలని అలవ చేస్తున్నారే, అనుమతిస్తున్నారే ఆ తల్లిదండ్రులు. బిడ్డలే కాదు అనాల్సింది. వాడు ఎలా పెంచితే అలా పెరుగుతాడు, ఎలా వంచితే అలా వంగుతాడు. అలాగని ముదిరిపోయిన తర్వాత వంచు అంటే తిరిగి మనం ఉంచుతాడు. ఎందుకు? ఉద్దేశం. ఆ విషయం చెప్తున్నప్పుడు ఎంతమంది ఎవరి బిడ్డలకి నొప్పి కలిగి ఉంటుందో, కానీ సత్యం కాదా? మరీ ఈ మధ్యకాలంలో నేను వాట్సాప్లో చూస్తున్నాను. ఎందుకు తెచ్చాను సార్, చిన్నగా ఉంటే నాకు ఒక రకంగా పొదర్పించిందంటే అక్కడక్కడ మొన్న ఒకడు వేసుకున్నాడమ్మా, ఇక్కడ నుంచి ఈ తొడ దగ్గర నుంచి ఈ భాగం లేదు, ఈ భాగం లేదు. కొత్త ప్యాంటు 5,000 రూపాయలట, 5,000 ఆ ప్యాంటు. సరే, కుర్రోడు మగ పిల్లోడు చందాలు అవ్వడమే ఎవడైనా సరే, కానీ కొంచెం మగపిల్లలు కంటే ఏదో చెప్తారు. ఆడపిల్లలు వేస్తూ చూస్తున్నారమ్మా, ఇంక ఏమన్నా అనొచ్చా? రెండోది, ఈరోజు ఎక్కువగా పాపం నా పసి బిడ్డలు ఎవరు కుమార్తెలు కుమారులకే జరిగింది. దీని గురించి చెప్పాడు. ఏంటది? క్రీములు. నిజమే. అయ్యగారు అసలు అయ్యగారికి తెలీదు. 1,500 అన్నాడు. ఇంత డబ్బా 1,500. నాకు ఇంకా సీనియర్ గా ఉన్నా, నాకు 3,000 తెలుసు. ఏంటంటే ముత్యాలతో నూరుతారంట. ముత్యాలు నూరి ఆ లేఖం తయారు చేస్తారంట, పోస్తారంట. అది కూర్చిన 3,000 మొత్తం పడుతుంది చర్మం. అద్భుతంగా దేవుడు చెప్పాడు. ఏంటి? ఈ ముఖము కాంతి వెలగాలంటే ఒక గంట సేపు ప్రార్థన చేస్తే చాలు, తేజస్సుతో నిండిపోతాడు. సొంత వదిన గారి గురించి సాక్ష్యం చెప్పారు, చూసారా? ఇది కాదు మనకి తెలియట్లేదు. క్రైస్తవంలో ఉన్నటువంటి మార్గము, క్రీస్తు అనుసరించే మార్గము. అంతేకాని దీన్ని మతం చేసేసారు. ఎవరు? ఆ మతం మాకు. సరే, ఇంకోటి మనం ప్రసంగం చేసుకున్నామే. ఇలా చెప్పుకుంటుంటే ఇక అద్దు లేకుండా వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. కృతజ్ఞత కానుకలు సమర్పించాల్సిన వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. 4వ వారము, ఇది నెలలో ఆఖరి వారం. మరి 4వ వారం కృతజ్ఞతలు ఉండవా? మీకేం చేయడా దేవుడు? మొదటి వారమే చేస్తాడా? ప్రతి వారము, ప్రతి రోజు మనకి ఒక కృతజ్ఞతతో కూడినటువంటి అది బహుమానం కదా. రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేచామంటే అలా కృపే. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత కానుక సమర్పించుకున్న శ్రీ కుమార్తె మంచి గురించి ప్రార్థించారు. కలిగారు కూడా ఈరోజు శ్రీ కుమార్తె మా సహోదరి జీవితంలో వారి కుటుంబంలో చేసిన ఒక మంచి వెలుగును బట్టి కృతజ్ఞతగా ఒక ప్రత్యేకమైన కానుకను సంఘానికి సమర్పించుకుని, మీకు సమర్పించుకున్నాయి. దానిని మీరు స్వీకరించండి, దాన్ని ఆశీర్వదించండి. నూరితో ప్రతిఫలం దయచేయండి. తన కుటుంబాన్ని కూడా అనుగ్రహించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. సంఘ కానుకలు సమర్పించుకుందాం. నా జీవిత మంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవిత మంతయును
గుర్తుందండి. ప్రత్యేకమైన ప్రకటనలు కానీ లేవు. ఒకటే ఉంటుంది, వచ్చే పునరుద్ధాన ఆరాధన, నెలలో మొదటి ఆదివారం ఆరాధన కనుక బల్ల ఆరాధన ఉంది. సిద్ధపడి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కరెక్టేనా? అదేంటి మరి ప్రశ్న క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తున్నాను అయ్యగారు. సరే మంచిది. ఆలయ ప్రతిష్ట కార్యక్రమము అయిపోయింది కదా, 13వ తేదీ. ఈరోజు 25వ తేదీ, అంటే 12 రోజులు అయిపోయింది. అయినా పర్లేదు, కొంతమంది ఆ బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని కొన్ని కవర్లు రాలేదని నాకు అక్కడ నుంచి మా సెక్రటరీ గారు కవర్ చూపిస్తున్నారు. సెక్రటరీ గారు ఏం చెప్పడా సైలెంట్గా నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పాను కదా, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మన ఇద్దరికి ఆ మనసు తెలుసు. కాబట్టి ఇంకా ఎవరన్నా ఆలయ ప్రతిష్ట కార్యక్రమకి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి కానుక ఇంకా ఇవ్వని వారు ఎవరన్నా ఉంటే, ఇబ్బందిలో ఉంటే మాత్రం వద్దు, పర్వాలేదు, బోనస్ వచ్చాయి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అన్నవాళ్ళు దయచేసి దేవుని కానుక దేవుడికి ఇచ్చేసి అది ప్రాముఖ్యమైన ప్రకటన. నాకు లేదనుకున్నాను కానీ ఆయన గుర్తు చేశాను. ఇకపోతే దుర్గారావు అని పి కుమారుడు, వాళ్ళు అన్యులైన మీ అందరికీ బాగా ఇన్ని సంవత్సరాలు ఎంతో పరిచయం చేశారు. వాళ్ళు ఊరికినే కాకపోయినా ఆ పప్పులు ఉప్పులు తలదొప్పి టాబ్లెట్ దగ్గర నుంచి చెవులకు పెట్టుకునే చిన్న చిన్న నెత్తికి పెట్టుకునే చిన్న చిన్న బిల్లులు దాకా అన్ని ఒక సూపర్ బజార్ లాగా మెయింటైన్ చేశారు. ఆ కొట్టు పేరు ఏంటంటే రాంబాబు కొట్టు. ఇప్పుడు మీ దయ వలన ఈ రైల్వే క్వార్టర్స్ వాళ్ళ దయ వలన మూసేశారు. అది ఆ దారి అది ఏదో జరిగిందో సరే, దేవుడు ఆ ద్వారాలు తెరవాలా అనుకున్నప్పుడు తప్పకుండా ఆ ద్వారాలు తెరవబడ్డాయి. రాంబాబు చిన్న కుమారుడు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాడట. వాళ్ళింటికి మనం ప్రతి క్యాలెన్స్ వాళ్ళ గుర్తుందా? వాళ్ళు అన్యులైనా ప్రభు అంటే చాలా విశ్వాసం కలిగిన వారు. దుర్గారావు అంటే మన చర్చిలో సండే స్కూల్కి వచ్చేవాడు అంటాడు. చిన్నప్పుడు సండే స్కూల్ దానికి వచ్చేవాడంట. వాడు కబురు పెట్టాడు ఏమని, తప్పకుండా ఈరోజు చర్చిలో నా గురించి, నా వ్యాపారం గురించి అందరు సంఘస్థులందరూ ఒక చిన్న ప్రార్థన చేయని కోరాడట. చేద్దామా మరి? దుర్గారావు గురించి చిన్న ప్రార్థన, ప్రత్యేకంగా దుర్గారావు గురించి. ప్రభు స్తోత్రం. ఆయన ఇవన్నీ శ్రీ కుమారుడు మా బిడ్డ అన్యులు అయినప్పటికీ, జన్మత తల్లిదండ్రుల యొక్క ఆ నడిపింపులో పెరిగినప్పటికీ తనకు మీరంటే ఎంతో ఇష్టం. ఆయన మీరంటే ఎంతో నమ్మకం తండ్రి. ఆ కుమారుడు చిన్నతనంలో మరి ఈ యొక్క మందిరంలో సండే స్కూల్ కూడా వచ్చిన బిడ్డట. మా తండ్రి ఈ సంఘాన్ని ప్రేమించి ఆ బిడ్డ మరి ప్రతి పండుగలో కానీ ప్రతి కార్యక్రమంలో వారు పాల్పంచుకొని వారి కష్టాన్ని కొంత మరి ఆయన కానుకలు కూడా సమర్పించుకునే బిడ్డ. దుర్గారావు అనే ఆ బిడ్డ ఈరోజు ఒక నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించాడట. ఆయన సరిగ్గా ప్రార్థన కోరాడు. యెహోవా నామములో, యేసయ్య నామములో, పరిశుద్ధాత్మ నామములో ఆ వ్యాపారము అభివృద్ధి పొందును గాక. ప్రభువా నా దేవా, మా అందరికీ మనల్ని మీరు ఆలకించి దుర్గారావుకి ఆ వ్యాపారానికి క్షేమం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దుర్గారావు ఇంకా మంచి మంచి వ్యాపారాలు అభివృద్ధి చెంది నీ నామం ఎదిగిన బిడ్డగా, రక్షణ పొందిన బిడ్డగా మారి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టులాగా నడుపు దయచేయము. అలాగే దుర్గారావు తండ్రి గారైన రాంబాబుని, వారి తల్లి గారిని లక్ష్మి గారిని, వారి సహోదరులు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామం ఎరిగిన బిడ్డలు కనుక ఈ యొక్క క్షేమాన్ని వారికి దయచేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. అందరం లేచి చూద్దామమ్మా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సన్నిధి నుంచి నిష్క్రమిద్దాం. మరి అలాగే ప్రార్థనా స్థితిలో ఉన్నవారు, అవసరం లేని వారు ఉన్నారు. ఇద్దరు అయ్యగారు ఉంటారు చివరి దాకా. అయ్యగారితో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని వెళ్ళవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మంచిది. వచ్చే ఆదివారం బల్లారాధనకు సిద్ధపడి రండి. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా బల్లలో చేయి పెట్టే అర్హత కలిగిన వారు మరి బాప్తిసాలు పొంది ఆ యొక్క కృపను పొందుకున్న వారు తప్పకుండా
సిద్ధపాటుతో రావాలి. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఎవరు ఉండవద్దని ప్రార్థన చేస్తున్నారు. కృపమేట స్తోత్రం నాయన. ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధన అక్టోబర్ మాసంలో ఈ చివరి ఆరాధన, పునరుద్ధాన దిన ఆరాధన అద్భుతంగా ఆది నుంచి ఇప్పుడు వరకు మీరు నడిపించారు. పాటల పరిచర్యలో పాటలు పాడిన బిడ్డల యొక్క స్వరాలను మీరు ఉంచారు. అలాగే ఆయన స్తుతి ఆరాధనలో ఈ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపడమే కాకుండా మీ ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలు మీ కుమార్తె ద్వారా మాకు వినిపించినందుకు స్తోత్రాలు ఆయన. అలాగే వాక్య పరిచర్యలో ఈ దీన దాసుడైన మా సహోదరుడు నా ప్రభా రాజశేఖర్ బాబు గారిని వాడుకున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డని కేవలం ఒక మూరవలే మాత్రమే వినియోగించుకున్నారని నేను విశ్వసిస్తున్నాను నా తండ్రి. ఆ బిడ్డ పరిచర్యను చేసిన ఉద్యోగాన్ని దీవించండి, తన భార్య బిడ్డను దీవించండి, వారి సంఘ పరిచర్యను ఆశీర్వదించండి. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బిడ్డలు ఆయన వ్యక్తిగతంగా తీసుకొనకుండా అది నా తండ్రి పీరుబాబుతో మాట్లాడిన మాటలుగా స్వీకరించి నొప్పించినా కూడా అది మీరు మాట్లాడి మాకు ఒప్పిస్తున్నారని భావించి సంతోషంగా ఈరోజు సమాధానంగా వారి గృహాలకు పోవుటకు కృప చూపించండి. అయినా ప్రతి 4వ ఆదివారం మీ ప్రియ కుమారుడు క్రమము తప్పకుండా ఆయన ఈ సంఘానికి వచ్చి మీ సువార్తను ప్రకటిస్తున్నారయ్యా. అందరికీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎస్ మై లార్డ్, ఇది మా యొక్క గొప్పతనం కాదు, మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత. ఆ ఆధిక్యతకు మేము అర్హులము కాదు. అయినా ఎందుకో మమ్మల్ని ప్రేమించారు ఆయన. మమ్మల్ని మీ పరిచయంలో వాడుకుంటున్నందుకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనులైన నీ బిడ్డలు అనేకమైన సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నారయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు ఆయన పేరు వలసిన నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభువా. ఇప్పుడే ఈ బిడ్డలను ముట్టండి ప్రభువా, ఇప్పుడే ఈ బిడ్డలను ముట్టండి. ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న సంఘ బిడ్డలు ఉన్నారయ్యా. శాంతమ్మ గారు బలహీనమైనటువంటి కాలు చేయితో ఉన్నారయ్యా. ఆ బిడ్డను ముట్టండి ప్రభు, ఆ బిడ్డను లేపండి. ఆ బిడ్డకు శక్తిని బలాన్ని దయచేయండి. దోసపాడు రవి రక్షించబడి నా తండ్రి కడు దూరంలో ఉన్న బిడ్డనైనా మరి బెడ్రీడన్ అయిపోయాడు నా తండ్రి. ఆ బిడ్డను కూడా మరి కరుణించి రక్షించి కాపాడి ఆ బిడ్డకు స్వస్థతని మనం వేడుకుంటున్నాను. సాగర్ బాబు గారి గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను నా ప్రభా. మాధవమ్మని విజ్ఞాపన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ నా తండ్రి ఆ యొక్క శోధన ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ నా ప్రభా ధైర్యపరచండి మాధవమ్మని. ఆయన ఆ యొక్క మరి టెస్ట్ చేయించుకునే దానికి సిద్ధపరచండి. ఆ యొక్క డాక్టర్స్లో మీరు ఉండండి. సమాధానంతో నా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకు కలిగి చేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా సంఘంలో అనేక మంది జ్వరాలు, ఆయన దగ్గులు, ఆయన ఆయాసాలతో బాధపడుతున్నారు నా తండ్రి. ప్రియ యవ్వన కుమార్తెలిద్దరు ఆయన పడి ఉండగా నా తండ్రి వారిని ఒకసారి దర్శించండి నాయన. ఇప్పుడే దర్శించండి ప్రభువా, దర్శించండి నాయన. ప్రభువా దర్శించండి. మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి అయ్యా. మీరు మా కొరకు శిలువలో కాచిన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి నా ప్రభువా. సంపూర్ణమైన విడుదల, శాశ్వతమైన స్వస్థత యేసు నామములో ప్రియ కుమార్తెలకు కలుగును గాక, ప్రియ కుమారులకు కలుగును గాక. నా ప్రభువా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. నా ప్రభువా వివాహములు కాని బిడ్డలకు నా తండ్రి మంచి క్రైస్తవ సంబంధములతో ఏర్పాటు చేయబడినటువంటి వివాహములు జరుపుటకు మీరే మార్గం సరళం చేయండి ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నాయన. ఆ బిడ్డలకు క్షేమకరమైనటువంటి ఆయన మరి ఆరోగ్యకరమైనటువంటి ప్రసవాలు దయచేయండి. అలాగే ఆరోగ్యకరమైన బిడ్డలు వారికి బహుమానంగా ఇవ్వని పెట్టుకుంటున్నాను. బ్లెస్సింగ్ గురించి మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. నెలలు నిండిపోయిన తండ్రి మరి ఏ క్షణంలోనైనా డెలివరీ అయ్యే సమయం కనుక నా తండ్రి క్షేమకరమైనటువంటి ప్రసవాన్ని ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ నాయన మరి ఎంతో బాధాకరమైనటువంటి హృదయాలతో ఉన్న కుమార్తెలు అనేక మంది ఉన్నారు నాయన. ఒక్కసారి వారిని దర్శించండి నాయన. ప్రతి దురాత్మ ఆ గర్భాలను మూసివేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి దురాత్మలారా, వారు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు కనుక, వారు యేసు క్రీస్తు ప్రభు వారి సొత్తు కనుక వారి మీద ఏ అధికారం మీకు లేదని యేసు నామంలో గర్భిస్తున్నాను. ఇప్పుడే మీరు వారి నుండి పారిపోండి. ఇప్పుడే వారి నుండి పోవాలి.
ప్రభా నీ పరిశుద్ధాత్మతో ఇప్పుడే ఆ బిడ్డలు ఏర్పడి వారి మనోవాంఛను నెరవేర్చాలి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. నేను నీకు విజ్ఞాపన చేయగలిగిన వారిని కానీ కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు అయినా శక్తిమంతుడకు ఆశ్చర్యకరుడు నా తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు. మా బిడ్డల ఎడల కనికరం చూపించి కార్యం చేయను వేడుకుంటూ, అలాగే హరిత ఈ కుమార్తె కోర్టు కేసుల్లో కొన్ని సంవత్సరాలుగా బిడ్డ బాధింపబడుతున్నాయి. ఆ కోర్టు కేసులో ఆ బిడ్డకు అనుకూలమైన తీర్పునివ్వని నీకు బాధాపడుతూ వేడుకుంటున్నాను. అలాగే ఆన్లైన్లో నా తండ్రి, ఎస్ మై లార్డ్, ఆన్లైన్లో ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వీక్షించబోతూ ఉన్నారు వారందరినీ కూడా యేసు నామములో దీవిస్తున్నాను నా ప్రభువా. వారి కుటుంబాల్లో మీ మహిమతో, మీ కుటుంబాలు మీ మహిమతో నింపబడును కాక నా ప్రభువా. వారికి కృపను దయచేయండి, కాపుదలు, ఈ కరోనా వైరస్ నుంచి కాపుదలు దయచేయండి. ప్రత్యేకంగా ఈ ప్రియ కుమార్తె నా సహోదరి నా తండ్రి జయసుందరిని జ్ఞాపకం చేసుకురండి. బిడ్డను నా తండ్రి దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో అభిషేకించండి. కనుక అందించిన కుమార్తెను వారి కుటుంబాన్ని కూడా దీవించమని కోరుకుంటున్నాను. అలాగే నాయన మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ వారు కృతజ్ఞతగా సమర్పించిన కానుకలు కానీ సంఘ కానుకలు కానీ మీరు అంగీకరించి స్వీకరించి నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని మీకు ఆదరణ వచ్చినాను. అలాగే నాయన రాబో ఆ ఆదివారం నా తండ్రి నీ బలలో చేయబెట్టబోతున్నాం తండ్రి. నీ యొక్క రక్తాన్ని పాలన చేసి నీ శరీరాన్ని భుజించబోతున్నాం తండ్రి. ఈ యొక్క ధన్యత లేక, బాప్తిసములు లేక ఇంకా నిర్లక్ష్యంగా ఉంటూ ఇటువంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా లోకాన్ని చూస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారే కానీ నిన్ను ప్రేమించక ఆయన ప్రేమిస్తున్నట్టు నటిస్తున్న బిడ్డల గురించి నా తండ్రి నీకు విజ్ఞాపనం చేస్తున్నాను. వారిలో మారు మనసు కలగచ్చేయండి. ఒక ఉజ్జీవాన్ని వారిలో రేవలెత్తని వేడుకుంటున్నారు. వారు కూడా బాప్తిసాలు పొంది రక్షణలోకి వచ్చి నాయన ఇక్కడ మేము కళ్ళు మూస్తే నీ దగ్గర కళ్ళు తెరవాలి. అటువంటి కృప ఆ బాప్తిసం ద్వారానే జరుగుతుందని గ్రహించి అవి పొద్దుట కృప చూపించినట్టు కోరుకుంటూ మరలా మీ సన్నిధిలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మరి ఉపవాస ప్రార్థన జరగబోతుండగా ఆ ఉపవాస ప్రార్థనలో మేము కలుసుకుని నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధులు, సంతోషము ఇక్కడ కూడి వచ్చే ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. అలాగే ఎవరి కుమార్తె తండ్రి స్వప్న గురించి ప్రార్థన చేస్తుంది, జ్ఞాపకం తీసుకుంటున్నా బిడ్డకిచ్చిన మంచి తలపులు అతి త్వరలో నా కుమార దేవ ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయము నెరవేర్చబడుటకు మార్గం సరళం చేయండి, పరిస్థితులను చక్కదిద్దండి నాయన. ఓపెన్ ద వేస్ మై లార్డ్, మూయబడిన మార్గములు తిరిగి తెరవబడును గాక నా ప్రభువా. నా దేవ, నా దేవ, నా దేవ, ఈ యొక్క స్థలములో మేము ప్రార్థన చేయగా ఏ ఒక్క ప్రార్థనను మీరు దోషించలేదు. వాటి ప్రతిఫలాన్ని మేము అనుభవించాము. ఆయన నీకు స్తోత్రాలు చెల్లించాము. మరి కుమార్తె స్వప్న విషయంలో కూడా ఒక గొప్ప కార్యం చేయమని కోరుకుంటూ నా ప్రభువా మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించి వీరి భక్తి విశ్వాసాలను బట్టి వారి కుటుంబీకులు కూడా దీవించి ఆశీర్వదించవచ్చు. మా సమస్త పాపములను క్షమించి సకల దీవులతో నేటి దిన ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును మీ పిలుపున్నారని నామంలో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. పరలోకమందున్న తండ్రి, ఈ నామ ప్రశస్తపరచబడిన గాక, ఈ రాజ్యం వస్తుంది గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమిని నెరవేర్చుకుంటా ఆయన ఆహారం దయచి ఆయన ప్రార్థన చేసి వారిని క్షమించిన మా ప్రార్థన శోధనలో రాజ్యము శక్తి మన పరమ తండ్రి దేవుడి ప్రేమయు మన ప్రభువును ప్రేమ క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుడి అన్యుల సహవాసం ఇదిగో ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుతున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబీకులను రైల్వే క్రిస్టియన్ సమాజంలో సభ్యులుగా నాటబడినటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నాయన గ్రీన్ పార్క్ కాలనీ అలాగే లోక కాలనీ వాసులకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైందును గాక. ఆశీర్వాదం
వర్షింప చేయునిచా ఆశతో నమ్మియున్నాము నీ సత్య ఆధారము ఈ నాయి నీగా కృపణించుము దేవా బ్రహ్మాయ ప్రేమ దర్శనము కృపణించుము దేవా ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి తోడు